శ్రీ గురుదేవాయ నమః. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రోయీకరణే. ఈ భజగోవింద స్తోత్రాన్ని మననం చేస్తున్నాము. ప్రతి వారము కూడా ఒక మంచి సూచనని మననం చేస్తున్నాం. హే మూఢమతే అనే మన స్థితిని, దుస్థితిని ప్రస్తావన చేస్తున్నారు ఇక్కడ శంకరాచార్యులు. ఎట్లాగూ ముహ వైచిత్య ధాతువు చేత ఏం చేస్తున్నాం? కూర్చుకుంటున్నాం. ఎప్పటికప్పుడు కలెక్షన్. దేన్ని ఇక్కడే అన్ని విడిచిపెట్టిపోయే వాటన్నిటినీ కూర్చుకునే ఒక ఉద్యమంలో ఉన్నాం మనం. ఎంత సీరియస్గా, ఎంత శ్రద్ధగా, ఎంత సత్యంగా సంసారాన్ని సాధిస్తున్నామో దాన్ని చూపిస్తున్నారు ఇక్కడ ఈ పదంలో. అదే ఈ మూఢమతే అనే జీవుడి యొక్క దుస్థితి. అందుకే అక్కడి నుండి తనని తాను తొలగించుకోవాలి. ఏం చేస్తున్నాం మనకు అర్థం కావాలి, ఎందుకు చేస్తున్నాం మనకు అర్థం కావాలి. గుడ్డిగా కాకుండా, లోకానికి అనుసరించటం గుడ్డిగా అనుసరించకుండా, ఎందుకు ఇటువంటి ఈ ప్రక్రియ, ఈ సృష్టిలో జీవుడికి ఇటువంటి ప్రక్రియ ఎట్లా, ఈ జీవుడి ప్రవర్తన ఎందుకు ఇట్లా ఉందో కించిత్ విచారణ చేయాలి. కేవలము దాన్ని దుర్వినియోగం చేసుకుని సంసారాన్ని శ్రద్ధగా సాధించడానికి కాకుండా, అసలు జీవుడంటే ఏమిటి, ఎందుకున్నాడో సృష్టిలో, నేనేం చేస్తున్నాను ఇక్కడ ఉండి అనే కించిత్ మాత్రమైన విచారణ. తనను గురించిన ఒక ప్రశ్న. ఏమడిగారు గనక? ఎవరినో గురించి ఏదో తెలుసుకోమని చెప్పటం లేదు. తన గురించి ఒక సందేహం వస్తే ఆ సందేహం మీద విచారణ చేస్తాడు. అంతేగాని సందేహమే ఎన్నటికీ రాకపోతే ఇక తనకి విచారణ ఎట్లా అందుతుంది? సందేహించకుండా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. గతానుగతికో లోకః నలోకః పారమార్థికః. అందరేం చేస్తున్నారో నేను అదే చేస్తాను అనే ఆ జీవితం వద్దు అని ఇక్కడ ఆ మూఢమతే అన్న పదంలో సంబోధన చేసి తన దుస్థితిని ఎత్తి చూపించారు శంకరులని మననం చేస్తున్నాం. ప్రతి వారము కూడా ఇది మనకు లైమ్ లైట్ కావాలి. ఎందుకంటే మనము ఎన్నిసార్లు విన్నా మర్చిపోతాం. మర్చిపోయి మళ్ళీ అదే పాత బాటలోనే నడుస్తాం. అటువంటి ఈ మూఢమతే అన్న ఈ జీవుడికి ఇది ప్రతిసారి మననం చేయవలసిన అంశం. అయితే దీనికి ప్రతిగా, దీనికి తరుణోపాయంగా ఏమంటున్నారు? గోవిందం భజ, గోవిందుణ్ణి భజించమని చెప్తున్నారు ఇక్కడ శంకరాచార్యులు. అంటే గోవిందుణ్ణి భజించటం అంటే మూఢమతి అన్న ఆ స్థితి నుండి ఎదుగుట. ఎక్కడ తనను నిర్లక్ష్యం చేశాడో ఆ తననే ఇప్పుడు నిలుపుమంటున్నారు. భజ సేవాయాం ధాతువు చేత ఏం చెప్తున్నారు? ఏ తనను నిర్లక్ష్యం చేశాడో, ఏ తన నిజస్వరూపాన్ని ఊహమాత్రంగా కూడా తీసుకోకుండా, ధారణకు తీసుకోకుండా, నిలుపుకోకుండా ప్రవర్తిస్తున్నాడు, ఆ అంశమును సేవ అన్న పదం చేత, భజన అన్న పదంలో సేవ అన్న అర్థం చేత చూపించి ఇప్పుడు గోవిందుణ్ణి భజించు అన్నారు. గోవిందుణ్ణి భజించు అంటే అక్కడ కూడా మనకు ఒక మంచి సూచన ఏమిటిది? గోవిందుణ్ణి భజిస్తే తాను తెలియబడుతున్నాడని మననం చేస్తూ వస్తున్నాం. ఇంతకీ తాను తనను సేవిస్తున్నాడా, గోవిందుణ్ణి భజన చేస్తున్నాడా అంటే రెండు అవినాభావములు, రెండు ఒకటే. తనకంటే వేరుగా గోవిందుడు లేడనే ఒక గొప్ప సత్యాన్ని హైందవ ధర్మం ఏ విధంగా బాహ్యమైన ఒక పదముల చేత గాని, రూపముల చేత గాని దైవాన్ని చూపించిందో, దాన్ని ఆరాధన చేస్తే కూడా తననే ఎట్లా తెలుసుకుంటాడో ఆ గొప్ప విశేషమును ఇక్కడ గోవిందం భజ అన్న ఆ వాక్యంలో ఎత్తి చూపించారు శంకరులు అని చెప్పాలి మనం. ఎందుకంటే ఇది అందనిది, సామాన్యుడి ఊహకు అందనిది. గోవిందుణ్ణి భజిస్తే నేనెట్లా తెలియబడతాను? నేను తెలియబడటం కోసం గోవిందుని భజిస్తున్నానా, ఆయన కోసం గోవిందుని భజిస్తున్నామంటే ఆయన అన్న అంశమే లేదని చూపించింది మనకు ఆ నిర్వచనమే.
గోభిః వేదాంత వాక్యైః విద్యతే లభ్యతైతి గోవిందః. అంటే వేదాంత మహావాక్యముల విచారణ చేత ఏది తెలియబడుతుందో పొందబడుతుందో అది గోవింద తత్వం అన్నప్పుడు ఆ విచారణ చేత మనకేం తెలియబడింది? తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ అన్న గొప్ప తనకు సంబంధించిన మహావాక్యాలు వెలికి వచ్చినాయి మనం గోవిందుని భజన చేస్తూ ఉంటే. కనుక ఇప్పుడు ఇక్కడ ఏమిటి అంటే అవినాభావ సంబంధం, జీవుడికి దైవానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని తెలిపేవే, జీవ బ్రహ్మ ఐక్యమును తెలిపేవే మహావాక్యములు. రెండూ ఒకటే. ఈ రెండో అంశం అనేది ఊహాత్మకం అని తన నిజ అంశమును ప్రతిష్ఠ చేసుకోవాలి. వేమన గారు ఒక పద్యం చెప్తారు ఎట్లాగూ, వెన్న చేత బట్టి వివరంబు తెలియక ఘృతము కొరకు అడిగేవానిలాగా. అంటే చేతిలో వెన్న ఉంది, ఏం చేయాలో వివరాలు తెలియట్లేదట, నెయ్యి కావాలని అడుగుతున్నాడట. దైవము తానే అయ్యుండు దైవమును కోరు, తానే దైవం అయ్యుండి దైవమును కోరుతాడట. వెన్న చేతిలో ఉంటే ఏం కావాలి మనకి? కాచితే సరిపోయింది. తనేం కోరుతున్నాడో అది తన దగ్గరే ఉంది. అట్లాగే మనం ఏం చేస్తున్నాం? కించిత్ మాత్రమైన విచారణ చేత తన స్వరూపం తనకు ఎలివేట్ అయ్యి స్పష్టంగా వ్యక్తమై కనిపిస్తోంది. ఆ కాచుకోవడం తెలియక ఊరంతా వెతికి ఇప్పుడు ఆవును పెంచుకొని పాలు వెతికి తోడు వేసి మళ్ళీ వెన్న కూడా తయారు చేసే అంత పెద్ద పని చేయాల్సిన అవసరం లేదు మనకి. చేతిలో వెన్న ఉంటే ఎట్లా ఉంటామో అట్లా ఉన్నాం. విచారణ చేత తన స్వరూపం తనకు అర్థమైపోతుంది. ఆ విచారణకు కావలసిన నిలకడను అభ్యాసం చేయాలి. సాధన కర్మ ద్వారా మనం విచారణకు కావలసిన నిలకడను అభ్యాసం చేస్తాం. అదే మనం సాధన సోపానములని 8 సాధన సోపానములను మననం చేశాం. నిలకడ ద్వారా చేయగలం. ఎందుకంటే విచారణ చెయ్యి అంటే నిలకడలేని చిత్తము నిలవలేదు, తన యందు తనను నిలుపలేదు. ఎందుకు? బాహ్య దృష్టి యందు అభ్యాసం ఉంది గనుక బయట దాని ముందే ఎప్పుడు అది తిరిగింది ఇన్నాళ్ళు. ఆ తిరిగిన దాన్ని ఏం చేయాలి? వెనక్కి తీసుకురావాలంటే నిలకడ కావాలి. ఆ నిలకడ కోసమే సాధన కర్మను ఆచరించటము, నియమానుష్ఠాన జీవితం. ఆ నియమానుష్ఠాన జీవితంలో ఏ నిలకడను పొందుతాడో, పోయినసారి మనము ఏం మననం చేశాము? వితృష్ణాం మనసి సద్బుద్ధిం కురు అని చూపించారు. ఏదది నిన్న పోయిన వారం మననం చేసింది ఎట్లా? మూఢజహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం. వితృష్ణాం మనసి సద్బుద్ధిం కురు అంటే మనస్సు యందు తృష్ణను తొలగించి అప్పుడు సద్బుద్ధిని చేస్తే అప్పుడు ఏం వస్తుందో అది విత్తం అని చూపించారు. తనకేమొస్తుంది? సద్బుద్ధిని చేస్తే విత్తం వస్తుంది. ఆ విత్తమే సచ్చిదానంద స్వరూపం. అది తనకు వినోదయ చిత్తమును ప్రేరణ చేస్తుంది. అంటే ఏ సచ్చిదానంద స్వరూపం తన వితృష్ణాం మనసి అన్న ఆ స్థానంలో తనకు వెలికి వస్తుందో దాని చేత ప్రేరణ చేయమన్నారు. ఇదే సాధన కర్మానుష్ఠానంలో మనం గుర్తించవలసింది. అందుకే ముందు సాధన కర్మాచరణ, అప్పుడు విచారణలో తన స్వరూపం వెలికి రావటం, ఆ స్వరూపం నందు అభ్యాసం చేసి అనుభవంను పొందటం అనేదే ఇక్కడ గోవిందుణ్ణి భజించటం అంటే. అది తన స్వరూపాన్ని నిలపటం అంటే. భజ సేవాయం ధాతువులో ఇంత లోతైన అర్థం ఉంది. ఇప్పుడు ఇవాళ ఇక్కడ ఏమంటున్నారంటే నారీ స్తనభర నాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్ మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం. భ్రాంతికి అజ్ఞానానికి పరాకాష్ఠ చూపిస్తున్నారు. ఇక్కడ జీవుడు తనకు కల్పించుకున్న భ్రాంతి ఎంత పతనానికి తీసుకువెళ్తుందో వాడిని, ఆ పతనం యొక్క పరాకాష్ఠను ఈ శ్లోకంలో మనకు చూపించారు ఇవాళ. అసలే తన గుర్తింపులో చెడ్డవాడు, తనని తెలుసుకోలేక చస్తున్నాడు. అప్పటికి ఈ తన స్థితిని ఏమార్చటానికి ఎన్నెన్ని బయట ఆకర్షణలు ఉన్నాయో ఆ ఆకర్షణలన్నీ తనని ఎట్లా పీడిస్తున్నాయో తనకు తెలియటం లేదు.
ఎందుకు అన్నిటినీ కూడా ఏమనుకుంటాడంటే సహజమే కదా అనుకుంటాడు, తప్పేముంది అనుకుంటాడు, ఒప్పేసుకొని లోకంలో ఇది ఉండాలేమో అన్నట్లుగా అన్ని భ్రాంతులని తాను ఒప్పుకున్న కారణంగా అవి తనకు ప్రకాశిస్తున్నాయి. భ్రాంతి అంటే దీప్తో ధాతు. ఎందుకు భ్రాంతి అట్లా తనకు ప్రకాశిస్తుంది అంటే తను ఒప్పుకున్న కారణంగా. లోకంలో సంసారము ఈ జగత్తునంతని శాసించి నడిపిస్తోంది. ఎందుకు అంటే ఒప్పుకున్నాడు అంతే. ఏదైనా తన లోపల ఉన్న ఏ లోపం అయినా సరే తనను శాసిస్తోంది అంటే ఒక్కటే కారణం, జీవుడు దాన్ని ఒప్పుకోవటం. మనం అది బాగా గుర్తించాలి. తన గుణాన్ని తను ఒప్పుకుంటాడు, ఒప్పుకున్నంత మాత్రం చేతనే అది వాడిని శాసిస్తుంది. ఎట్లా ఉంటుంది, ఇంతింత రమ్మంటే ఇల్లంతా నాదే అన్నాడట ఇదివరకు. ఇట్లాంటి సామెతలు ఉంటాయి. ఎవరినైనా రమ్మని కాస్త చేరదీస్తే ఏమవుతుంది, ఇల్లంతా తానే నిండిపోయి తనే అందరినీ అధిమాయించే స్థాయికి ఎదుగుతాడట. ఎవరు, బయటివాడు. పోనీ కదా అని పంచన చేర్చుకున్నంత మాత్రం చేతనే ఈరోజు ఏమైంది, మననే పక్కకు నెట్టి మన స్థానాన్నే ఆక్రమిస్తే ఎట్లా ఉంటుందో, మన మీద అజమాయిషీ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నాయి మనకు త్రిగుణాలన్నీ కూడా. ఆ త్రిగుణాలని ఒప్పుకున్నంత మాత్రం చేతనే నిన్ను ఆటాడిస్తున్నాయి. ఎంత ఆటాడిస్తున్నాయంటే జీవుడు పతనానికి ఇంకా అంతకంటే దుర్గతి ఏమీ లేదు, అంతదాకా వెళ్ళిపోయేటట్లు చేసినాయి. దాన్నే ఇక్కడ ఏం చూపించారు ఇవాళ, నారీ స్తనభర నాభీదేశం అని ఒక సమాస పదాన్ని చూపించారు. దేహాత్మ భావంలో కొట్టుకునే జీవుడికి దేహమే సత్యం. అది కాదని మనం చెబితే కనిపించదు, అది అర్థం కాదు. ఎందుకు, దీనికంటే దేహం అంటే ఒక భౌతికమైన అంశం సృష్టిలో. ఈ భౌతిక అంశం కంటే వేరుగా ఒక అభౌతిక అంశము ఉన్నదని గాని, దానితోనే తాను మనుగడ చేస్తున్నాడని గాని చూచాయ కూడా అనుమానించడు కదా. సామాన్యుడికి అసలు అర్థం కాదు. అందుకే తన దేహము, తను చూచే దేహాలు, ఇవన్నిటితో ఒక వ్యవహారం. ఎంతగా కొట్టుముట్టాడుతాడంటే ఆ దేహం కంటే ఇంకొకటి ఇందులో విచిత్రం ఏమిటంటే, దేహం విడిచిపోవటం అనే కాన్సెప్ట్ అందరికీ తెలిసింది. ఇక్కడ తెలియని అసలు వాడెవడూ ఉండడు, పసివాడితో సహా అందరికీ తెలుసు. అయినా ఆ దేహమే నేననుకునే అంత మోహాంధకారం అనాలి దాన్ని, అంధకారం అది. దానితో తన దేహం ఎప్పుడైతే తన దేహమే సత్యం అనుకుంటాడో, తను చూసేవన్నీ భౌతికాలే. ఆ భౌతిక అంశమును తాకి చూడడు వాడు. అక్కడ అన్నిటికంటే మోసపోయేది స్త్రీ పురుష కామం అని శాస్త్రం కోడే కూస్తుంది, మామూలుగా కాదు, కోడే కూస్తుంది. స్త్రీ పురుష కామము జీవుణ్ణి పతనానికి పరాకాష్ఠ. ఎందుకు పరాకాష్ఠ అది అంటే, అన్నిటికంటే పాపం ఏమిటి జీవుడి కంటే, తాను పుట్టిన వాడినని దేహంలోకి రావటమే అన్నిటికంటే పెద్ద పాపం. దేహాత్మ భావాన్ని మించింది కోటి గోవధ కంటే మహాపాపం అని చూపించింది శాస్త్రం. కోటి గోవులను వధించిన అంత పాపం కాదేమో గాని తనకు దేహాత్మ భావం ఉండడం అంత పాపం అని. తన మీద తనకే ఆ ఆపాదన ఉండగా ఇంకొక దేహాన్ని చూసి ఆకర్షితుడవటం, ఆ ఆకర్షణ వల్ల తన స్వరూపాన్ని కోల్పోవటం, ఇది ఎటువంటి ఘోరమైన పాపం. లోకంలో కొంతమంది ఎట్లా ఉంటారంటే, వీడు చూసిన మాట ఇది, ఎందుకంటే మామూలుగా లోకానికి సత్వగుణం, అందరికీ మంచివాళ్ళలాగానే కనిపిస్తారు, అందరినీ ఆదరిస్తుంటారు, లౌకిక దృష్టితోనే చాలా మంచి అతను. ఆయనకి చెడలవాట్లన్నీ ఉన్నాయి, సిగరెట్లు తాగడము, మద్య మాంసాలు సేవించటము, అటువంటి. ఆయన ఏమనేవారంటే లోకాన్ని మాత్రం ఆదరించి అందరినీ మంచి వాళ్ళలాగా ఉండేవారు, ఎవరిని ఆక్షేపణ చేయటం అటువంటివి ఉండకుండా. కానీ ఆయన మోసం చేసుకొని ఈ చెడలవాట్లు నాకు నేనే చేసుకుంటున్నాను కానీ ఎవరిని నేనేం అనటం లేదు, నేనేం పాపం చేయటం లేదు అన్న దృష్టిలో మాట్లాడేవారు. అంటే అక్కడ తనను తాను మోసం చేసుకోవటం అనేది అసలు పెద్ద విషయంగా అన్నట్లుగా, లౌకిక సంబంధమైన మంచి ఉంటే సరిపోతుంది అన్నట్లుగా, దాని సత్వగుణం అనాలో తమో గుణం అనాలో తెలియదు. సత్వ తమో గుణాల కాంబినేషన్ అది.
అంటే తనను తాను మోసం చేసుకుంటే పర్వాలేదు, తను పతనమైనా పర్వాలేదు, నేను ఎవరిని ఏమనటం లేదు, నా డబ్బు నేను సుఖపడుతున్నా. ఈ వాదము లోకంలో ఉంది మనకి. చాలా మంది నేను ఎవరిని ఏమన్నా, నేనేం చేశాను అసలు, నేను ఎవరినైనా అంటున్నానా, ఏమన్నా అంటున్నాను, ఏం లేదు, నా సుఖం నా భోగం నేను అనుభవిస్తున్నా. నీ పతనం గురించే శాస్త్రం చెప్తుంటే తనేమంటున్నాడు, లోకాన్ని ఉద్ధరించడం గురించి మాట్లాడతాడు, లోకానికి మంచి చేయడం గురించి మాట్లాడతాడు. ముందు నీకు నువ్వు మంచి చేసుకో, నువ్వు ఎక్కడ మోసపోయినావో చూసుకో అని చూపిస్తోంది. అదే అంత పాపం అయితే ఇంకొక దేహమునందు ఆ దేహాత్మ భావాన్ని ఆపాదన చేసుకుని ఆ దేహము వలన ఆకర్షణను పొందటం అనేది ప్రస్తావన ఈ రోజు మనకు చూపించింది. నారీ స్తనభర నాభీదేశం దృష్ట్వా మోహావేశం మాగ. స్త్రీ యొక్క స్తనములను గాని నాభీదేశమును చూసి మోహమును చెందకు అంటున్నారు. ఏతత్ మాంసవసాది వికారం. మాంసవశం అంటే సప్తధాతు రూపం యొక్క వికార రూపమై అది అని గుర్తించు. మనసి విచింతయ వారం వారం. ఇంకొక మనకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, లోపల సప్తధాతువులు ఉన్నాయి. ఎట్లాగూ చర్మం చేత కప్పబడి ఉంది. లోపల ఏముంది, మాంసము, రక్తము, ఎముకలున్నాయి, ఇంకా కొవ్వు, మజ్జ, ఇవన్నీ ఉండి కంపు కొట్టేలాగా ఉంటుంది లోపల వ్యవస్థ. దాని మీద అస్థిపంజరం చూస్తే అయితే దడుచుకుంటాడు వీడు. ఒక తోలు కప్పినంత మాత్రం చేతన వీడికి ఎంత భ్రాంతి వచ్చిందో వీటి మీద. ఆ తోలు మీద ఎంత మేకప్ చేసుకొని ఎంత భ్రాంతి వీడికి. లోపల కాస్త తోలు పోతే ఎట్లా ఉంటాడు? యాక్సిడెంట్ అయింది, మొహానికి యాసిడో ఏదో పడింది అనుకున్నాను, ఎట్లా మొత్తం కాలిపోతే ఎట్లా ఉంటుంది? భయం వేస్తుంది అద్దంలో చూసుకుంటే. అటువంటి లోపల ఉన్న ఆ భయంకరమైన వాటి మీద ఒక తోలును కప్పుకొని ఆచ్ఛాదన చేసుకొని ఎంత భ్రాంతి వీడికి. కాస్త రక్తం వస్తే ఆ పస్ బయటికి వస్తుంటే దెబ్బ తగిలినప్పుడు వాసన వచ్చేస్తుంది. లోపల ఉన్నవన్నీ వాసన కొట్టేవి, కంపు కొట్టేది, గౌలు కంపు కొట్టేది ఈ దేహము, లోపల ఉన్న వ్యవస్థ అంతా. అటువంటి దాని మీద కేవలం తోలు, దాని రంగు, ఇవి చూసి మురిసిపోతున్నారు. వీడిని ఏమనాలి? ప్రతి ఒక్కరికి ఎప్పుడో అప్పుడు కాస్త తోలు తొలగటము, దెబ్బ తగిలితేనే ఏదో అవటం అందరికీ అనుభవమే కదా. ఆ అనుభవంలో లోపల ఉన్నది కనిపిస్తోంది కదా. ఇప్పుడు కనిపిస్తున్నప్పుడు నువ్వు అందం అనుకుంటున్నావే దేన్నో, ఆ అందం దేనిది? ఆకర్షణ అనుకుంటున్నావే దేన్నో, దేనిదా ఆకర్షణ? ఈ స్త్రీ పురుష కామంలో ఎవరు హెచ్చు తగ్గులు అంటే ఇద్దరు సమానమే. స్త్రీ పురుష ఒకరిని మించిన వాళ్ళు ఒకరు. నువ్వు సేరంటే నేను సవాసేర్, ఇద్దరు కొలిస్తే ఒకటే వస్తారు. ఎందుకు? వీళ్ళేమో ఆకర్షించే ప్రయత్నం చేస్తారు, వాళ్ళేమో ఆకర్షితులై వెంటబడతారు. ఇప్పుడు ఎవరిని అనటానికి లేదు, సమాజంలో స్త్రీలు తప్పు చేస్తున్నారని, పురుషులు తప్పు చేస్తున్నారని అనటానికి లేదు. స్త్రీ ఏం చేస్తుంది? అలంకరణ అన్న పేరుతో బాగా అలంకరించుకుని తనను తాను అందంగా చూసుకోవాలని అనుకుంటుంది, అనుకునే చేసుకుంటుంది అందం పోని పవిత్రంగా. కానీ అది ఇంకొకరికి ఆకర్షణకు కారణమవుతుందని తెలియటం లేదు. ఒక పురుషుడిని ఆకర్షిస్తున్నానని తెలియటం లేదు, తను ఫ్యాషన్ ని ఫాలో అవుతున్నాను అని అంతే అనుకుంటుంది. అంతే అందం పోని, చెడ్డవాళ్ళని ఆకర్షించడానికి చేస్తున్నారని వాళ్ళని అనకుండా వదిలేద్దాం కాసేపు. అయినా నేనే అలంకరించుకుంటున్నాను అన్నప్పుడు ఎదుటివాడు అలంకరణ చూసి స్త్రీలకే ఈర్ష్య అసూయలు కలుగుతాయి, పురుషుడికి కామావేశం కలుగుతుంది. ఈ రెండు కూడా కలిగించడానికి తన అలంకరణే కారణమని కూడా గుర్తించరు, వాళ్ళ దోషమే అనుకుంటా. ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నప్పుడు దేన్ని గుర్తించి చేస్తున్నాం? అందుకే ఏతత్ మాంసవసాది వికారం అన్నారు. ఒక వికార రూపం, మాంసమునకు వికార రూపమైనదే నా స్త్రీ యొక్క స్తనము, నాభిదేశం. అంతేగాని అక్కడ ఇంకేమైనా ఉందా? స్పెషల్గా ఏమైనా దేంతోనైనా చేయబడిందా మెటీరియల్? అక్కడ తోలు తొలగించిన రక్తము, మాంసము, కంపు కొట్టే చీము అవే ఉన్నాయి కదా, అంతే. అంతకంటే ఏముంది గనక అంత ఆకర్షితులు కావటానికి అని మనసి విచింతయ వారం వారం అని చూపించారు. దీంట్లో ఇంకో మంచి సూచన ఏమిటంటే,
మొట్టమొదటి మనం చాలాసార్లు శ్రవణం చేశాము, మఠంలో మననం కూడా చేశాం. ఏమిటంటే సృష్టిలో ఏ జీవికి ఏ ప్రాణికి లేని వస్త్రం అనే ఆచ్ఛాదన మనిషి ఒక్కడే అడాప్ట్ తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు అన్నదాన్ని చాలా సార్లు మనం మననం చేశాము. మొన్న మధ్య కూడా మననం చేశాము. ప్రపంచంలోని అన్ని దేశాల వాళ్ళు బయటి వాతావరణం నుండి రక్షించుకోవడానికే వస్త్రం కప్పుకున్నట్లుగా డిజైన్ చేసుకుంది వస్త్రధారణ. అంటే చలి నుండి గాని వేడి నుండి గాని దేహాన్ని రక్షించటానికి ఒక డిజైన్ చేసుకున్నట్లుగా ఉందనుకునే వాళ్ళ అవగాహన. కానీ భారతీయ సంస్కృతి అది చూపించలేదు. భారతీయ సంస్కృతిలో ఒక శంఖను తీసుకున్నారు ఋషులు మునులు. ఏ శంఖ అంటే పశుపక్షాది జన్మలలో జరిగిన ఆ అవాంతరము మనిషి జన్మలో జరగకూడదు అని. ఏమిటి పశుపక్షాది జన్మలలో ఏం అవాంతరం జరిగిందంటే వస్త్రం లేని కారణంగా కామావేశమునందు కట్టుబాటు లేదు. అక్కడ ఇష్టం వచ్చినప్పుడు మేటింగ్ ఎవరితోనైనా సరే, దానికి కులజాతి వర్ణ విభాగం లేదు అక్కడ. కాబట్టి అట్లా స్వేచ్ఛా జీవితం, పశుతుల్యమైన జీవితం అంటున్నాం దాన్ని. అట్లా గడపటానికి అలవాటు పడ్డ ఆ జీవుడు ఇప్పుడు మానవ జన్మకు వచ్చిన వాడు మానవ జన్మలో తన తేజస్సును రక్షించుకోవాలి అన్న విలువను గుర్తించింది మన భారతీయ సంస్కృతి. వాడు కేవలము ఈ ఆహార నిద్ర భయ మైథునం అనే ఒక 4వ అంశం వాడిని మోసం చేస్తుంది జీవుణ్ణి. దాని చేత మోసపోకూడదు అన్న ఒక విలువను గుర్తించి ఆ కామమును శంకించి వస్త్రధారణను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వస్త్రధారణయే మనకు సనాతన సంప్రదాయం చూపించిన గోచిపెట్టి ధోవతి, గోచిపెట్టి చీర కట్టుకోవడం స్త్రీలకి. ఈ ఆచ్ఛాదనలో తను ఏం చేస్తున్నాడు, ఆ కామావేశం రాకుండా జాగ్రత్త పడేటట్లుగా దీనికి గురుదేవులు ఇక్కడ మంచి వివరణను మనకు చూపించారు. ఎక్కడైతే ఆ తొడలు కలవకుండా ఉండాలి, ఆ హింసించే స్థానం కటి ప్రదేశం, ఆ స్థానం నందు ఆ రాపిడి జరగకుండా ఉంటే కామావేశం నిగ్రహింపబడుతుంది అనే గొప్ప సూత్రాన్ని సూక్ష్మమైన దాన్ని గుర్తించి ఋషులు మనకు అందించింది ఈ వస్త్రధారణ. ఈ వస్త్రధారణని ఇప్పుడు దాన్ని ఏం చేసాం మనము, ఫ్యాషన్, స్త్రీల ఫ్యాషన్ కి అంతు అదుపు ఉన్నది. ఆ ఫ్యాషన్ లో వాళ్ళు కష్టమే పడుతున్నారో సుఖమే పడుతున్నారో తెలియదు, కానీ ఫ్యాషన్ ని మాత్రం అనుకరించాల్సింది. అది స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా వర్తిస్తుంది. ఇక్కడ స్త్రీని చూసి ఆకర్షింపబడద్దని చెప్పినట్లు ఆ వాక్యం ఉన్నప్పటికీ అది ఉభయత్రా వర్తిస్తుంది. పురుషుణ్ణి చూసి కూడా నువ్వు ఆకర్షింపబడకూడదనే దాని అర్థం. ఇద్దరికి ఒకరినే అనటం లేదు. ఇక్కడ ఎవరైనా జీవుడే, లోపలున్నది జీవుడు, పతనమయ్యేది జీవుడు, కనుక ఇద్దరికి వర్తిస్తుంది. ఇక్కడ ఏం చూపించారు, ఆ వస్త్రధారణను ఎప్పుడైతే ఫ్యాషన్ చేసుకున్నామో పర్పస్ ఫెయిల్ అయింది. ఋషులు దేన్ని గుర్తించి ఏ సూక్ష్మమైన సూచన చేసి వస్త్రాన్ని మనకు ఏర్పాటు చేశారో అది ఫెయిల్ అయింది. ఎప్పుడు ఫెయిల్ అయిందో వస్త్రం ఏమైంది, బయట అట్మాస్ఫియర్ నుండి తనను రక్షించటానికి మాత్రమే ఉపయోగకరం. ఇంకొకటి అదొకటి అట్లా ఉండగా దాన్ని ఫ్యాషన్ గా చేసుకునేటప్పటికి ఏమైంది, కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలన్నీ దాన్ని అనుసరించి వస్తాయి. ఒకరిని చూసి ఇంకొకడు అటువంటి వస్త్రం కావాలని కోరుకోవటం, ఒకరిని చూసి ఇంకొకరు ఈర్ష్య అసూయలు పొందటం బట్టల మీద. ఇప్పుడైతే బట్టల కోసమే బతుకుతున్నట్లు, బట్టలు తిండి ఈ రెండే ముఖ్యమైనవి, వాటి కోసమే బతుకుతున్నట్లుగా ఈర్ష్య అసూయలు కలిగించే కామక్రోధ లోభము, నాకే ఉండాలి అని మాత్సర్యము, నాకున్నది ఇంకొకరికి ఉండకూడదని, ఇంకొకరికి ఉంటే ఓర్చుకోలేనని, ఇటువంటివన్నీ ఇటువంటి తుచ్చమైన వాటి మీద నుండి వస్తున్నాయి. అందుకే ఒక మంచి సూచన ఇక్కడ చేస్తున్నది ఏమిటంటే స్త్రీ యొక్క స్తనము, నాభి ప్రదేశము చక్కగా ఆచ్ఛాదన చేయబడి ఉండాలి. ఎందుకు, దాన్ని చూస్తేనే కామావేశం కలుగుతుంది పురుషుడికి అని ఈ శ్లోకంలో మొదటి వాక్యం సూచన చేస్తుంది. నాది నేను ఎట్లయినా ఉంటాను, ఈ లోకంలోని ఇప్పుడు చెప్తున్న వాళ్ళ మాట ఇది, ఆక్షేపణగా తీసుకోకుండా సత్యాన్ని గుర్తించాలి. నాది నేను ఎట్లయినా ఉంటాను, చూసేవాడి చూపు సవరించుకోవాలని మాట్లాడుతున్నారు ఇప్పుడు స్త్రీలు. ఎట్లా ఉన్నా సరే, శాస్త్రం ఏం చెప్పిందంటే 8 సంవత్సరాలు దాటిన
తన కూతురే అయినా తన కూతురు నిద్రిస్తున్న ఆ గదిలోకి తండ్రి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు అనేది పిచ్చి. ఆ శాస్త్రానికి తండ్రికి కూతురికి ఏముంటుంది అంటే 8 సంవత్సరాలు దాటితే ఆ కౌమార దశ నుండే దేహంలో మార్పులు మొదలవుతాయి. ఆ మార్పులు వచ్చినప్పుడు అటువంటి ఆ ఏకాంత ప్రదేశంలోకి తండ్రికి కూతురైనా సరే అది వర్జితం, వెళ్లకుండా ఉండటం. ఇప్పుడు కలిసి పూసుకొని రాసుకొని ఒళ్ళో కూర్చొని తిరగచ్చు, అయినా అటువంటి భావాలు రాకూడదు. ఎవరికో, అది తండ్రికి కాదు, అన్నకు కాదు, ఎవరికి కాదు. అట్లా తండ్రి కూతుళ్ళని, అన్న చెల్లెళ్ళనే దూరంగా ఉండాలి, ఒక మర్యాద పాటించాలి అని శాస్త్రం ఎందుకు చూపించింది? తెలివిలేనిదా అదేమైనా? వాళ్ళకి తెలివి లేదా? నాగరికత తెలియదా వాళ్ళకి? సహజమైన కొన్ని దేహమునందు ఉన్న లోపము దాని నుండి దాటటానికి కావలసిన ఒక మర్యాద అంటారు. మర్యాద అంటే సీమ, గీత గీసుకొని ఉండటం అనేది జీవుడికి అవసరం. అదేమి పట్టించుకోకుండా మేము అందరినీ పూసుకొని రాసుకొని తిరుగుతాం, బట్టలు ఎట్లాగైనా వేసుకుంటాం, కానీ వాడికి మాత్రం కామావేశం రాకూడదు. వస్తే ఎవరిది తప్పు? పురుషుడిదే తప్పు. స్త్రీలను ఆక్షేపణ చేయటం లేదు, ఇక్కడ జరుగుతున్న సత్యాన్ని ఎత్తి చూపిస్తున్నాం అంతే. సత్యాన్ని కాసేపు విచారణ చేసుకోండి అంతే. ఎవరు మీ ఫ్యాషన్లకు అడ్డం రావటం లేదు, దేనికి అడ్డం రావటం లేదు. దానివల్ల మోసపోయేది ఎవరో అనుకోకుండా తనే మోసపోతున్నాడని గుర్తించటానికి ఎత్తి చూపించటం. భారత సంస్కృతిలో ఒకప్పుడు విదేశీయులందరూ భారతీయ స్త్రీని చూస్తే గబుక్కున చేతులు పైకి లేచి దండం పెడతాయి. అది భారతీయ సంస్కృతి ఒకనాడు. ఈరోజు భారతీయత లేదు, సంస్కృతి లేదు, మట్టిగడ్డ లేదు, ఏది లేదు, అన్నీ పోయినాయి. ఎందుకు? ఆ రోజు స్త్రీని చేతులెత్తి దండం పెట్టేలాగా చూడగలిగిన ఆ పురుషుడే ఈ రోజు కామదృష్టితో చూస్తున్నాడు అంటే మార్పు ఎక్కడొచ్చింది? మనకే మనం విచారణ చేసుకోవచ్చు కదా. ఎవరో దీనికి చెప్పాలా? ఎవరో మళ్ళీ బోధ చేస్తే అర్థం కావాలా? మనది మనకు అర్థం కావటం లేదా? శాస్త్రము పెళ్లి చేసుకున్న తర్వాత ఉండే ఆ కామమునే నిందించింది. ఎందుకు? ఎల్లకాలం కామదృష్టితోనే కాకుండా ధర్మ, అర్థ, కామ, మోక్షములనే చతుర్విధ పురుషార్థములను అనుసరించాలి భార్యాభర్తలు. ధర్మ శిశువును కన్న తర్వాత ఇద్దరు కూడా కామమును త్యజించి, ఇద్దరూ వానప్రస్థులై, ఇద్దరూ మోక్షం కోసం కృషి చేసి, ఇద్దరూ జీవులుగా ఎదిగి జీవులుగా ముక్తిని పొందాలి అని చూపించింది హైందవ ధర్మశాస్త్రం. అది పెళ్లికి అర్థం. అట్లాగా అదే అంత అంటే పెళ్ళైన తర్వాత కూడా ఆ కామంను విడిచిపెట్టకపోవటమే తప్పు, పాపం అని చూపిస్తూ ఉంటే, పెళ్లి కాకుండానే ఎట్లాగో ఏ పురుషుడితోనైనా సరే, ఎటువంటి స్త్రీతో పురుషుడైనా, పురుషుడితో స్త్రీ అయినా స్వేచ్ఛగా తిరగటం, ఇది నేటి సమాజం. అదేమి లివ్ ఇన్ కల్చర్ అంటే పెళ్లి పెటాకులు ఏం ఉండకుండా ఇద్దరు కలిసి తిరగచ్చు. ఆ తిరిగిన తర్వాత నచ్చితే చేసుకోవాలి, లేకపోతే లేదు. ఈరోజు ఇది ఎట్లా ఉందంటే, రెడీమేడ్ షోరూమ్స్ ఉన్నాయి ఇప్పుడు. దానికి ఒక ట్రయల్ రూమ్స్ ఉంది. ఒకటేమో 10-15 ఉంటాయి ట్రయల్ రూమ్స్. అందరూ ఆ బట్టలన్నీ వేసుకుంటారు, చూసుకుంటారు, నచ్చితే కొనుక్కుంటాడు, లేకపోతే విప్పి అక్కడ పారేస్తాడు. ఆ పారేసిన బట్టలనే మళ్ళీ ఇంకోటి వస్తాడు, కొత్తదని మురిసిపోయి వేసుకుంటాడు. వాడికి నచ్చితే తీసుకుంటాడు, లేకపోతే లేదు. వీడి చెమట కంపంతా, వాడి చెమట కంపంతా, ఎంతో మంది చెమట కంపంతా బట్టకుంటుంది. దాన్ని వీడు కొత్తదని కొనుక్కొని పండగ రోజో పుట్టినరోజు రోజునో కొత్తదని మురిసిపోయి నేనే కొనుక్కున్నాను మొట్టమొదటిసారి అనుకుని భ్రాంతిలో వేసుకుంటుంటాడు. అది ఎట్లా ఉంటుంది? అట్లాగూ కొన్ని షోరూమ్స్ లోనైతే ఆ చెమట కంపు వదిలించటానికి ఏమో వాడతారు, డ్రై క్లీనింగ్ చేస్తాడు వాడు. అంటే ఎన్ని వందల మంది అది వేసుకున్నారో ఏం చచ్చారో దాన్ని. ఆ బట్ట ఇప్పటికీ 100 మంది వాడేసిన బట్ట, పాత బట్ట. దాన్ని మళ్ళీ వీడెవడో వెళ్ళి కొనుక్కుంటాడు. అట్లాగే ఉంది పెళ్లి తంతు కూడా ఈరోజు. ఈ మాట చెప్పటానికే కష్టంగా ఉంది. ఎవరినో ఆక్షేపిస్తున్నానని అనుకోవద్దు, చెప్పటానికి చాలా బాధపడి చెప్తున్న మాట ఇది. ఎవరిని, లోకాన్ని తప్పుపట్టడానికి కాదు. ఆ దోషాన్ని కనీసము విని ఎప్పుడైనా కొద్దిగానైనా చివుక్కుమని అనాలి కదా మనిషి అయితే.
ఇటువంటి కల్చర్ ని డెవలప్ చేసుకుంటే దీన్ని ఏమనాలి ఇప్పుడు మనం? ఇది భారతీయ సంస్కృతియా? భారతదేశంలో ఉన్నామా అసలు మనం? ఏం జరుగుతోంది? బరితెగించి పురుషుడు మద్యపానం చేస్తే నేను చేస్తానంటున్నారు, పురుషుడు ధూమపానం చేస్తే నేను చేస్తానంటున్నారు, పురుషుడు ఏది చేస్తే నేనేం చేస్తా. పురుషుడిని ఏం సమర్థించటం లేదు, వాడు ఎప్పుడో చెడిపోయాడు, ఇప్పుడు కాదు, చాలా కాలం క్రితమే చెడిపోయాడు. కానీ వాడు చెడిపోతే నేను కూడా సమానం. స్త్రీ పురుష సమానత్వం అంటే ఇదా? వాడు చెడిపోతే నేను చెడిపోతాననే సమానత్వమా? నీ ఔన్నత్యానికి వాడిని ఎదిగించటం సమానత్వం అవుతుందా? స్త్రీ యొక్క విలువ ఎంతంటే, ఒక స్త్రీ ఒక బిడ్డకు, శిశువుకి జన్మనిచ్చి వాడి సంస్కారాన్ని గర్భంలో నుండి పెరిగేదాకా మార్చగలదు. ఒక మంచి సమాజం ఏర్పాటు కావటానికి ఒక స్త్రీయే కారణం. స్త్రీకి అత్యున్నతమైన స్థానాన్ని ఇచ్చింది భారతీయ సంస్కృతి. స్త్రీని గౌరవించింది. ఆ గౌరవాన్ని నిలుపుకోకుండా నేను చెడిపోవడంలో సమానం అవుతానంటే, చాలని బట్టలు వేసుకుని తిరుగుతానంటే, ఏది వాడి ఆకర్షణ స్థానమో అదే నేను ఎక్స్పోజ్ చేస్తానంటే, ఒక మాంసపు ముద్ద మీద అంత ఆకర్షణ తనకి, చూసేవాడికి. ఎంతసేపు ఆ ఆకర్షణ? ఒక బిడ్డ పుడితే ఆకర్షణ అంతా తగ్గిపోవట్లేదా? దేహం మారిపోవటం లేదా? ఇటువంటి దాని మీద మనిషి బతుకుతుంటే పతనానికి పరాకాష్ఠగాక ఇంకేమిటి? వీళ్ళకి ఏం చెప్పి బాగుపరచగలం మనం? ఈరోజు పిల్లలను చూస్తే జాలి వేస్తుంది. ఎందుకంటే వాళ్ళ అందులోనే పుట్టారు, వాళ్ళకి తెలియదు అసలు సత్ప్రవర్తన ఎట్లా ఉంటుందో, మంచి నడవడిక ఎట్లా ఉంటుందో పరిచయం లేని పరిస్థితుల్లో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళు జాలికరమైన పరిస్థితి వాళ్ళది. అటువంటి తల్లిదండ్రులకు, తెలివిలేని తల్లిదండ్రులకు పుట్టి, తెలివిలేని వాళ్ళుగా పుట్టి, పసితనం నుండే అన్ని అవలక్షణాలన్నీ ఉంటాయి వాళ్ళకి. ఎందుకు అంటే వాళ్ళకి తెలియని ఆ పరిస్థితుల్లో, తెలియని ఈ సిచ్యువేషన్ లో పుట్టడం అనేది వాడు చేసుకున్న మహాపాపం. మరి వాడి సంస్కారం అట్లాగే ఉంటే అక్కడికే పుట్టాల్సి వస్తుంది. ఏం చేసి ఈ సమాజాన్ని మార్చగలం మనం? పూర్వం బట్ట కొనుక్కుంటే దాన్ని వేసుకొని చూసేవాడు కాదు. కొత్తగానే ఉండగా కట్టుకోవాలి. ఏదో పోనీ పండక్కో ఎండక్కో కట్టుకుందాం అనుకున్నా కొత్త బట్ట కొత్తగానే ఉండాలి, ఒంటి మీద వేసుకొని చూసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎవరో వాడిన బట్టలు, అట్లాగే ఎవరో వాడిన మనిషిని పెళ్లి చేసుకోవాలంటే ఎట్లా ఉంటుంది? పశుతుల్యమైంది కాదా ఇది? ఆలోచించలేరా ఈరోజు పిల్లలు? ఇంత పెద్ద డిగ్రీలు చదివేస్తున్నారు, ఎప్పుడూ లేనంత చదువు సంధ్యలు వచ్చినాయి అంటున్నారు. ఏవి? సంస్కారం నేర్పని చదువు ఎందుకు మనిషికి? తల్లిదండ్రులకు కూడా లేదు ఇప్పుడు. తల్లిదండ్రులు కూడా ఒకప్పుడు ఎట్లా ఉండేది, పిల్లల ముందు వాళ్ళ మర్యాద వాళ్ళు కాపాడుకునేవాళ్ళు. తల్లిదండ్రి ఒకరినొకరు పూసుకొని తిరగటం గాని, చనువుగా ఉండటం గాని పిల్లల ముందు ఉండేది కాదు. ఇప్పుడు బాహాటం, అంతా బాహాటమే. మరి వాడికి అది రాకుండా ఎట్లా ఉంటుంది ఆ ఆకర్షణ? ఇది ఎడ్యుకేట్ చేయటం అంటారా? ఇట్లా ఉంటుందా ఎడ్యుకేషన్ అంటే? పసితనం నుండే కామ ప్రవృత్తి వస్తుంది అని ఈ రోజు ఒక స్కూల్ ప్రిన్సిపల్ ఆక్రోధన చెప్తున్నాడంటే ఎంత దయనీయమైన స్థితి. రెండవ తరగతి చదివే పిల్లవాడికి కామ దృష్టి అంటే ఏం మాట్లాడాలి? అసలు ఏ ధైర్యంతో పిల్లల్ని కని వాళ్ళని స్కూళ్ళకి పంపించాలి? వాడు ఏం చేసి వస్తున్నాడో తెలియదు మనకి. ఇది ఎప్పుడో రాసుకున్నారు శంకరాచార్యులు, ఇప్పుడు రాస్తే ఏమని రాస్తారో పాపం. ఎప్పుడో ఆయన ఎన్ని వందల సంవత్సరాల క్రితమో రాసుకున్నారు, 1000 సంవత్సరాల క్రితం రాసుకుంటేనే అట్లా చెప్పారు అక్కడ. ఇప్పుడైతే ఏం చెప్పాలి దాని గురించి? అసలు జ్ఞానులు, మహాత్ములు బ్రతకడానికి ఈ భూమి సరిపోదు. ఇంకా ఈ పాపాన్ని ఎట్లా ఎక్స్పోజ్ ఈ మాటలు వింటుంటే ఎంతో మందికి అక్కడ కోపం వస్తుందేమో, ఇప్పటి వాళ్ళు వింటే. ఒకవేళ వింటే కోపం కాదు, ఇది బాధ.
ఆలోచింపజేయాలి వాళ్ళని పతనం నుండి రక్షించాలి. పోనీ దానివల్ల వాళ్ళు ఏమైనా సుఖపడుతున్నారా? ఏం సుఖం లేదు వాళ్ళకి. చిన్నతనం నుండే ఎంత మానసిక వ్యధను అనుభవిస్తున్నారు వాళ్ళు. పసితనంలో నిర్మలమైన మనస్సు ఉంటుంది మనిషికి అని తులసీదాస్ చెప్పాడు. ఆజా బచ్పన్ ఏక్ బార్ ఫిర్ దే అప్ని నిర్మల శాంతి అన్నాడు. పసితనంలో ఉండే నిర్మలమైన శాంతి అంటే నిర్మలం ఎందుకయింది అదంటే బయట నుండి పోగు చేసుకున్న విషయాలు తట్టడాన్ని బుర్రలో ఇంకా లేవు. ఇంకా జీవుడు తన అవకాశాన్ని పెంపొందించుకోవడానికి తన దేహం ఎదుగుతూ ఉంటే ప్రయత్నంలోనే ఉన్నాడు, అంటే నిజ ప్రయత్నంలో ఉన్నాడు. అటువంటి ఆ నిర్మలమైన పసితనాన్ని ఇప్పుడు ఏం చేశాం మనం? ఈర్ష్యాసుడు పక్కన పెట్టండి, కామం కూడానా? జననేంద్రియాలు ఇంకా వాళ్ళకి రానే లేదు. లోకము నీచమైన ఘోరమైన పరిస్థితులలో ఉంది. ఇది నేర్పిస్తుందా సమాజం? ఈ సమాజం నాగరిక సమాజమా? ఇది భారతదేశమా? భారతీయ సంస్కృతియా? అంతా దేని వల్ల వచ్చింది? తెలివి లేని వాడిని అనుసరించడం వల్ల వచ్చింది. అన్ని ఓపెన్ గా చేస్తే తప్పు కాదు అమెరికాలో, అది మన దగ్గరకు వచ్చింది అంతే కదా. ఇప్పుడు జరిగింది ఏమిటి? ఇంకా కొన్ని విషయాలు ఇప్పుడు ఇది ఫేస్బుక్ లైవ్ లో ఉంది కనుక చెప్పలేం, కానీ విన్నందుకే మాట విన్నందుకే చెవులు మూసుకొని అసలు ఏం చేసి పంచగవ్యం దాగి శుద్ధి చేసుకోవాలి దేహాన్ని అనిపించి అంత ఘోరమైన పరిస్థితి అమెరికాలో కొన్ని యూనివర్సిటీస్ లో ఉంది. ప్రాస్టిట్యూషన్ లీగల్, అది కూడా ఒక సంపాదన మార్గం. దాన్ని ఒప్పుకుంది అక్కడ వ్యవస్థ, అక్కడ చట్టం. కొన్నాళ్ళైతే ఇంకో 50 సంవత్సరాల తర్వాత ఇక్కడ కూడా ఉంటుంది. 50 సంవత్సరాల క్రితం లేని కల్చర్ అంతా వచ్చేసింది. ఎట్లా ఇప్పుడే ఉందా? 20 చాలా, సరే 20 సంవత్సరాలకు వచ్చేస్తుందట. ఇంక భూమి మీద ఉండడానికి మనం అర్హులం కాదు. పోనీ ఉన్న మఠం కట్టుకొని తలుపులు మూసుకొని బతకాలి అంతే. ఎక్కడుంది సమాజం? ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇక్కడ గొప్ప సూచన ఏమిటంటే ఒక వికార రూపాన్ని చూపించారు మాంసమునకు. అంటే సృష్టి దేహ రచనలో కొన్ని తేడాలు చూపించి మగ ఆడ అని చేసింది. ఎందుకు చేసింది? ఇప్పుడు మనుషుల్లోనే కాక పశుపక్షాదుల్లో కూడా, పువ్వుల్లో కూడా మగ ఆడ ఉంది. తనకి ఇంత మురిసిపోయి వెంటబడాల్సిన అవసరం ఏం లేదు. అది ఎందుకుంది అంటే ఉత్పాదన కోసం, ప్రత్యుత్పత్తి కోసం ఉంది. అది ఇప్పుడు పువ్వుల్లో కూడా పాలినేషన్ జరగాలంటే 2 ఉండాలి. అది సృష్టిలో ఆ ప్రక్రియ ఉంది కనుక అది అట్లా ఉంది. పశుపక్షాదుల్లో అట్లాగే ఉంది, అన్నిట్లో అట్లాగే ఉంది. అన్నిట్లో కూడా ఈ ఆకర్షణ ఉంది. పశుపక్షాదుల్లో ఉంది, పువ్వులో లేకపోయినప్పటికీ. కానీ అది దేనికోసం ఉంది? ఆకర్షణ కోసం లేదు. ప్రత్యుత్పత్తికి 2 కావాలి. 2 కణములు కలిస్తేనే జీవం ఏర్పడుతుంది గనుక అక్కడ ఆ సృష్టి రహస్యాన్ని నిలిపి ఇంకా మనం గొప్పగా దీన్ని మననం చేస్తే ఆ సృష్టి రహస్యం ఏమిటో మనకు అర్థమవుతుంది. ఏ గొప్పతనాన్ని అక్కడ ఉపమానాత్మకంగా చూపించి సృష్టి ఇటువంటి 2 దేహాలను నిర్మాణం చేసిందో అది అర్థం చేసుకోవాలి ముందు. దానికోసము ఈ భేదభావం. అది డిజైన్ వేరుగా ఉంది అంతే. దానికి ఆకర్షింపబడాల్సిన అవసరమే ఉంది? స్త్రీ యొక్క స్థనం అంటే మాంసపు ముద్ద, అదే చెప్తున్నారు ఇక్కడ. దాన్ని వెంటబడాల్సిన అవసరం ఉంది? ఏదో ఉందని అనుకోవాల్సిన అవసరం ఏముంది? నీ దేహంలో మాంసం ఎట్లా ఉందో అక్కడ అంతే ఉంటుంది అంతే. ఆ తోలు కాస్త జరిగితే ఎట్లా ఉంటుంది, రక్తము చీము నీకెట్లా వస్తాయో అక్కడ కూడా అట్లాగే ఉంది. ఏతన్ మాంసవసాది వికారం. ఇంతకీ అంత ఆకర్షణ అంటే జీవితాలు పెద్ద పెద్ద యుద్ధాలు స్త్రీ కోసమే. 3 W's అంట. ఒకటేమిటి? మొట్టమొదటిది వెల్త్, ఉమెన్, వార్.
పతనానికి, మనిషి పతనానికి కారణాలు కాదు. వెల్త్, ఉమెన్, వార్. స్త్రీ కోసం దేశాలే నాశనం అయినాయి. దాన్ని ఎట్లా తూలనాడుతున్నారో ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి శంకరులు. మనకు ముందు ఈ భావం తొలగాలంటే పసితనం నుండి కూడా పిల్లలకి ఇది ఏం నేర్పించాలి అంటే, దేహం మీద తనకున్న ఆ ఆకర్షణ తన దేహం మీదనే, బయట ఇంకా ఆకర్షణ లేదు, ఏం లేదు. ఇవన్నీ మనం ఇది సత్యం అనుకోవడం వల్ల, నేను అని భావన దీనికి ఇవ్వడం వల్ల దానికి అంత మురిపం. అసలు స్త్రీలు ఫ్యాషన్ కోసము ఎన్ని కష్టాలు పడతారు ఎప్పుడైనా చూసారా? ఇక్కడ జుట్టు వీక్కుంటుంటారు, ఇక్కడ కంటికి ఏదేదో చేస్తుంటారు. ఇది ఎంత సున్నితమైన ప్రాంతం. అక్కడ పీకితే కంట్లో నీళ్ళు వస్తాయి, లిటరల్ గా ఏడుస్తుంది దేహం. ఇక్కడ జుట్టంతా పీకేసుకుంటుంటారు. దాన్ని పర్రమని ఇట్లా లాగితే, వ్యాక్సిన్ చేస్తే ప్రాణాలు ఇట్లా పోయేటంత బాధగా ఉంటుంది. నరకయాతన అంటే యముడు ఏదైతే నరకయాతన పెడతాడని అంటారో అంతా పెట్టుకుంటారు వీళ్ళే. ఇంకేం చెయ్యక్కర్లే యమధర్మరాజు. ఏం చేస్తాడు? నీ జుట్టు నువ్వే లాక్కుంటుంటే, నీ గోర్లు నువ్వే వీక్కుంటుంటే, అదేమిటి కోల్డ్ వ్యాక్స్, హాట్ వ్యాక్స్ ఏవో రుద్దుకుంటుంది, రప్పమని దాన్ని పీకేస్తుంటే ఎంత బాధాకరంగా ఉంటుంది అది. ఫ్యాషన్ కోసం వాళ్ళు వేసుకునే బట్టలకి దాన్ని ఎక్కించాలన్నా ఒక మనిషి కావాలి, దాన్ని ఊడదీయాలన్నా ఒక మనిషి కావాలి. బయట అది వేసుకొని తిరుగుతూ ఉంటే సహజమైన మలమూత్ర విసర్జనకు కూడా అది అనుకూలంగా ఉండదు. అటువంటి బట్టలు వేసుకొని తిరగాలి. కూర్చోవడానికి లేదు, నిలబడటానికి లేదు, సరిగ్గా నడవటానికి లేదు. మొన్న ఈ మధ్య ఒక అమ్మాయి పుట్టినరోజని, వాడు కొడుకు మొదటి పుట్టినరోజున చాలా ఖర్చు పెట్టి, లక్షలు ఖర్చు పెట్టి అట్టహాసంగా చేసుకున్నారు. తను ఏదో పెద్ద గౌన్ వేసుకుంటే ఏమైంది? ఇంకా కొడుకుని ఎత్తుకోవడానికి వీల్లేదు. ఆ గౌనే సరిపోయింది, దాన్ని చూసుకోవడమే సరిపోయింది. అంత ప్రేమతో, అంత వాడి మీద మోహంతో అట్టహాసంగా వాడికి పుట్టినరోజు అని చేసి వాడిని ఎత్తుకోవడానికి లేదు. ఫ్యాషన్ లోకం అంతా పొగడద్దు. ఇప్పుడు ఎవరి కోసం చేసాము అది? ఆ పసివాడికే ఏం తెలియదు. నువ్వు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా వాడికి ఆ 1వ సంవత్సరంలో ఏం తెలియదు. లోకం అంతా నేను పొగుడుతున్నాను అని అనుకుంటారు. వాళ్ళు వెనక్కి ఏమనుకుంటారు? కొడుకు ముఖ్యమా, డ్రెస్ ముఖ్యమా, అట్లా వేసుకున్నారా అని అనుకుంటారా లేదా? ఆ డ్రెస్ చూసి ఈర్షపడేవాడు ఉంటే ఉంటాడేమో, కానీ మళ్ళీ ఏమనుకుంటాడు? కొడుకుని ఎత్తుకోవడానికి కూడా వీల్లేదు, ఎత్తుకొని కూడా ఎత్తుకోలేదు అంటారా లేదా? ఈ వీటి కోసము, ఒక ఫ్యాషన్ కోసము నరకయాతనను అనుభవిస్తున్నారని అర్థమవుతుందా అసలు? పెన్సిల్ హిల్స్ వేసుకుంటారు, లోపల కాలంతా చెడుతుంది, ఇక్కడ ముళ్ళు గుచ్చినట్టు. అంటే ముళ్ళ మీద నడిపిస్తే యమధర్మరాజు రేపు ఎట్లా ఉంటుందో ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తుంటారు వీళ్ళు. ఇంకెందుకు యముడు అనుకుంటాడు, నేను వచ్చి ఏం చేస్తా, వీళ్ళు నేను శిక్షలు వేయాలి. అంతా వీడే వేసేసుకుంటుంటే, వీడి బాధలు వీడే పడుతుంటే నేను ఇంకేం శిక్షిస్తా వీడిని? వెనుదిరిగి వెళ్ళిపోవాలి ఆయన. ఇంతకంటే పెద్ద గొప్ప శిక్షలు నరకంలో ఏం లేవు అని తెలుసుకొని వెళ్ళిపోతాడు ఆయన. ఇది ఫ్యాషన్ కోసము మనుషులు. ఇక మగవాళ్ళు ఈ పై మెరుగులన్నీ చూసి వీడి జీవితాన్ని అర్పణ చేస్తాడు. వాడు వెంటబడి వేధించి తల్లిదండ్రులని కాదని ఆ స్త్రీ కోసము, తాత్కాలికమైన భ్రాంతి కోసము ఏం చేస్తాడు? తన జీవితాన్ని రాసిచ్చేస్తాడు. ఈ భ్రాంతి మనుషులకు ఏమని చెప్పాలి ఇప్పుడు? తన అత్యున్నత స్వరూపాన్ని చూపించాలంటే ఎట్లా చూపించాలి? ఈ సెకండ్ హ్యాండ్ లివింగ్ కల్చర్ పోవాలంటే ఏం చేయాలి మనం? గట్టిగా పెళ్లి చేసుకుందామన్నా కష్టం. ఎప్పుడు ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండో తెలియదు. ఎవరు చెప్తారు? ఏం చెప్పలేం కదా. అడగటానికి లేదు, ఏమన్నా అంటే కష్టం, అనకున్నా కష్టమే. దేన్ని చూసి ఇదంతా? మాంసం యొక్క వికార రూపాన్ని చూసి అంటున్నా. మురికిలోన పుట్టి మురికిలోన పెరిగి మురికితనముకింత మురిపమేల అన్నాడు వేమన. మురికిలోన పుట్టింది అది. ఎక్కడి నుండి వచ్చిందండి దేహం? తల్లి యొక్క
మలమూత్రాశయంలో పక్కన ఉంటుంది ఆ గర్భాశయం. అక్కడ ఉన్నావు నువ్వు. మలమూత్రముల కంపులో కొట్టుకుంటూ అంత కష్టపడి 9 నెలలు తపస్సు చేస్తూ ఎందుకున్నావు అక్కడ? మురికిలోన పుట్టింది. తండ్రి యొక్క మురికి నుండి వచ్చింది ఆ వీర్యకణం. ఆ మురికిలోనే ఇది అతి కష్టాలన్నీ పడి ఒక జన్మ కోసం ఆ జీవుడు పడ్డ తపస్సు చేసిన తపస్సు మురికిలోన నుండి ఎందుకు ఓర్చుకున్నాడు? మనిషి చచ్చిపోతే ఇదే వైతరిణి నదిలోకి పాపాలు చేసిన వాళ్ళని వైతరిణి నదిని దాటిస్తానంటానని చెప్తూ ఉంటారు శాస్త్రంలో. వైతరిణి నది అంటే దాటటానికి శక్యం కాదు. దాంట్లో ఎట్లా వర్ణిస్తారు ఈ గరుడ పురాణంలో? మలమూత్రములు అన్నీ ఉంటే దాన్ని దాటుకుంటూ వెళ్ళాలట కొన్ని యోజనముల దూరం జీవుడు ప్రయాణం చేయాలంటే నరకానికి అని వైతరిణి నదిని అక్కడ వర్ణిస్తారు. గాని అంతకంటే వైతరిణి కంటే మలమూత్రముల మధ్య నుంచి వచ్చి చేస్తున్నావు కదా నువ్వు. ఎక్కడి నుండి పుట్టావు? అంత మురిసిపోవడానికి ఆ దేహం ఎక్కడి నుండి వచ్చింది? ఆ తల్లి తింటున్న కారము మసాలాలు, ఆవిడ చేస్తున్న చండాలము, ఈ కాలంలో తల్లులు చేస్తున్న ధూమపానాలు మద్యపానాల వల్ల లోపల చర్మం మండుతుందట. ఆ శిశువుకి మంట కలుగుతుంటే గర్భ నరకాన్ని అనుభవిస్తాడు వాడు. ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడి ప్రవర్తనకి లోపల అదురుకుంటాడు. డీజే పెట్టుకొని డాన్సులు చేస్తారు చూడండి. గర్భవతులు కూడా చేస్తారు ఆ పనిని. ఇప్పుడు అసలు ఏం లేదు, అక్కడే డెలివరీ అయ్యేటట్టున్నా కూడా డాన్స్ మాత్రం చేయాల్సిందే. చూశాడు వీడు, చూసి చెప్తున్నాడు. ఇది ఆక్షేపణ కాదు, నింద కాదు. 9 నెలల గర్భం ఉన్నప్పటికీ కూడా డాన్స్ చేయాల్సిందే. అట్లా చేస్తుంటే లోపల ఆ పిండంగా ఉన్న శిశువు భయపడిపోతుంటాడు ఆ పెద్ద పెద్ద శబ్దాలకి. ఏ నరకాన్ని అనుభవించొచ్చావు నువ్వు? ఏ నరకాన్ని అనుభవించొచ్చి ఆ దేహాన్ని ఎంత కష్టపడి ఎట్లా తయారు చేసుకుని తపస్సుగా చేసి దాన్ని తయారు చేసుకుని బయటికి వచ్చి మళ్ళీ ఏమైంది? దాన్ని ఓ గౌలు కంపు కొట్టిస్తుంటే అదేమన్నా పుట్టిన తర్వాత ఏమైనా నీట్ గా ఉందా? ఒక్కరోజు స్నానం చేయకపోతే కంపు కొట్టు. అట్లాంటి కంపు దేహం మీద ఇంత వ్యామోహమా? నువ్వెన్ని బాడీ వాష్లు అనాలి. ఒకప్పుడు లక్స్ సోప్ అంటే సరిపోయేది, ఇప్పుడు లక్స్ సోప్ దేనికి పనికిరాదు. ఇప్పుడు బాడీ వాష్లు ఇంకేం వాష్లు ఉంటాయి. అవన్నీ వాష్లన్నీ రుద్దుకోకపోతే ఇంకా అదేది పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకోకపోతే ఎంత కంపు కొడుతుందో నీ దేహం. నీకే ఒకసారి చూసుకో. అసలు నిజానికి ఆ పర్ఫ్యూమ్ కూడా కంపే. వాడికి బాగుంటుందేమో కానీ పక్కవాడికి కడుపులో తిప్పుతూ ఉంటుంది. అది ఎట్లా కొట్టుకుంటారో ఏం చేస్తారో గాని అట్లాంటి దేహం మీద ఇంత వ్యామోహమా? స్వామివారు చెప్తారే ఉపమానం, బాగా అలంకరించుకొని ఒక ఫోటో తీసుకో, రాత్రి అట్లాగే పడుకో, పొద్దున్న లేవగానే ఒక ఫోటో తీసుకో, 2 ఫోటోలు పక్క పక్కన పెట్టి చూసుకో, ఏది ఏమిటి, ఎవరు నువ్వు అని చెప్పు. ఇప్పుడు అంతా చెదిరిపోయి అలంకరణ చెదిరిపోయింది. లిప్స్టిక్ వేసుకుంటారు ఇంకా పాపం ఆడవాళ్ళు. అది వేసుకొని ఏం చేస్తారంటే తిందామంటే చెమచాకు అంటుకుంటుంది, నోట్లో ఏదైనా పదార్థం పెట్టుకుందామంటే దానికి అంటుకుంటుంది. ఇంతకీ దాంట్లో పంది యొక్క కొవ్వు కూడా వేస్తారు, అది కూడా తెలియదు వీళ్ళకి. విషపూరితమైన కెమికల్స్ వేస్తారు, అది కూడా తెలియదు వీళ్ళకి. యావరేజ్ గా ఒక స్టడీలో అమెరికాలోనట యావరేజ్ గా ఒక స్త్రీ సంవత్సరానికి ఎంత లిప్స్టిక్ తింటుంది అని రాశారు. వాడుతుంది కాదు. అంటే తినడం ఇన్ ద సెన్స్ పెట్టుకుంటే తిన్నప్పుడు ఆహారంతో పాటు లోపలికి పెడుతుంది కదా. ఎంత తింటుంది అంటే దానికి ఏదో లెక్కలు చూపించారు అమెరికాలో. ఇప్పుడు ఇండియాలో కూడా చేస్తున్నారు, లేకపోతే ఇంట్లో ఉంటే కాస్త తగ్గిస్తారు. వాళ్ళేమో ఇంట్లో ఉన్న వేసుకుంటారేమో మరి. ఆ లిప్స్టిక్ వేసుకుంటే స్వేచ్ఛగా తినటానికి లేదు, తిన్నా మళ్ళీ మూతి కడుక్కోవడానికి లేదు. మూతి కడుక్కుంటే చేతికి లిప్స్టిక్ అంటుతుంది, మూతి లిప్స్టిక్ పోతుంది. ఇప్పుడు దీన్ని ఏం సుఖమా సౌఖ్యమా ఏమిటి? స్వేచ్ఛగా నువ్వు కోరింది తినడానికి కూడా లేదే నీకు. ఏమన్నారు దీన్ని? ఇంకా ప్రహ్లాదుడు ఒక మాట చెప్తారు, ధూమ సహిత దహన తామ్ర సంకాశము బోలే కేశంబుల వెరి అని రాక్షసులను వర్ణిస్తాడు. అట్లా ఉంటాయి ఇప్పుడు వీళ్ళు. అంటే ఎరుపు రంగు జుట్టు అని చెప్పటం అక్కడ పోతన గారి కవిత్వంలో. ఇప్పుడు మనిషి జుట్టుకి ఎన్ని రంగులు వేసుకుంటాడో తెలియదు.
ముందేమో అదేదో గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా ఒకటే ఉండేది, తెల్లగున్న జుట్టు ఎర్రగా అయ్యేది. ఇప్పుడు దానికి నీలి రంగు వేస్తారు, పసుపు రంగు వేస్తారు, గులాబీ రంగు వేస్తారు. దయ్యాలకు భూతాలు అవి లేవు, అయినా వీడే ఊహించుకొని అవన్నీ రంగులు వేసుకుంటాడు. ఇంకా వీడికి దయ్యం వస్తే మాత్రం అదేం భయపడుతుంది? ఇంకా వీడే ఇంత భయంకరంగా ఉంటే అది ఇంతకంటే భయంకరంగా ఉంటుందా? లేదు సృష్టిలో. కానీ ఒకవేళ వీడు అనుకున్న దయ్యమే గనక ఉంటే ఇంతకంటే భయంకరంగా ఉంటుందా? నిన్ను భయపెట్టగలదా ఏ దయ్యమైనా భూతమైనా? ఇటువంటి వాటిని చూసి, ఒక మాంసపు వికార రూపమును చూసి దృష్ట్వా మాగా మోహావేశం, మోహమును ఆవేశమును పొందకు అంటున్నారు శంకరుడు. దీనికే ఇప్పుడు ఒక గొప్ప తత్వాన్ని మనం మననం చేయాలి. ఈ అంగములు, అవయవములు స్త్రీ పురుషుల్లో ఏమిటి, వాటి యొక్క గొప్పతనం ఏమిటి? కేవలం అవి భోగం కోసం కాదు, స్త్రీ దేహము పురుషుడి భోగం కోసం కాదు. ఇది పెళ్లి అంటే అర్థం చేసుకుందాం అనే ఒక పుస్తకము శ్రీకృష్ణానంద మఠంలో గురుదేవులు అందించింది. దీంట్లో మనిషికి ఏ అంగములు, అంగం అంటే అగిగతౌ ధాతు, ప్రవర్తనకు స్వరూపాలు. ఎటువంటి ప్రవర్తనకు స్వరూపాలంటే ఇక్కడ ఏం చూపించారు? దృష్ట్వా మాగా మోహావేశం ఏతత్ మాంసవసాది వికారం. మాంసము వస అని రెండు చూపించినప్పుడు అన్ని చెప్పినట్టే సప్తధాతువుల వికార స్వరూపం అని చూపించారు ఆ అంగములను. వాటిని చూసి మోహంలో చెందకు అని అంతే చూపించారు. కాబట్టి వాటి విలువ ఎట్లా, ఎందుకు మోహంలో చెందకూడదో, వాటి యొక్క ఔన్నత్యం ఏమిటో, వాటి రచనల యొక్క ఔన్నత్యం ఏమిటో ఇక్కడ గురుదేవులు చాలా స్పష్టంగా చూపించారు. హైందవ ధర్మమే అది. హిందూ ధర్మం అంటే సృష్టిలో ప్రతి అణువులోనూ జీవుడు ఎదగవలసిన ఎటువంటి రచన ఇమిడ్చి ఉందో దాన్ని వెలికి తీసేది హిందూ శాస్త్రం. స్త్రీ పురుష కామంతో సహా ధర్మం ఎట్లా అక్కడ రక్షింపబడాలో, ధర్మం అంటే ఏమిటో తన స్వరూపం అనే తన స్వరూప లక్షణాన్ని దర్శనం చేయటానికి ప్రతి అణువు కూడా అర్హమైంది. సృష్టిలో ఏది కనిపిస్తుందన్నా దృశ్య రూపంలో నువ్వు ఊహించుకున్న ఏ దృశ్య రూపం అయినా సరే అది నిన్ను తరింపజేయటానికే ఉంటుంది, కానీ నిన్ను మోసం చేయటానికి కాదు. ఎందుకు ఉంటుంది? వీటి వల్ల మోసపోకుండా ఎందుకు మనిషి తరించగలడు అని ఒక ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే ఇంత దృశ్యరూప జగత్ ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా మీకు? ఎట్లా వచ్చింది ఇంత దృశ్యరూప జగత్తు? మొత్తం పాంచభౌతిక నిర్మాణం. మొత్తం సృష్టి అంతా జడ పదార్థములతో సహా పాంచభౌతిక నిర్మాణం. ఆ పంచమహాభూతములు ఆత్మనః సంభూత కాబట్టే అంత గొప్ప విశేషం. ఆత్మనః సంభూత అయిన ఆ పంచమహాభూతములు పంచమహాభూతాత్మక సృష్టి. ప్రాణుల దేహములు గాని జడ పదార్థములు గాని మొత్తం పంచమహాభూత నిర్మితమై అందులో అపరాపరా ప్రకృతి యొక్క గొప్ప లక్షణాలు అలరారుతున్నాయి. ఇది సృష్టి. మనిషికి దాని మీద ఆకర్షణ లేకుండా విరాగం కలగటం కోసము దాన్ని మురికి గౌలు కంపు కొట్టేది అని మనం ఎంత చెప్పినా, దేహము దుఃఖాలయమా దేవాలయమా? భగవద్గీత దుఃఖాలయం అన్నది. కానీ దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేత జ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. దేహమే దేవాలయం అని చెప్తోంది శాస్త్రం. నువ్వు దేవాలయం చేసుకుంటావా దుఃఖాలయం చేసుకుంటావా దాన్ని? అంటే జీవుడి మీదనే ఆధారపడి ఉన్నది అంటోంది. నువ్వే చేసుకోవాలన్నా జీవుడి మీదనే. దుఃఖాలయం ఎట్లా అయింది? దాని ఆకర్షణలో నువ్వు మోసపోయినప్పుడు అది నేను దుఃఖాల పాలు చేసింది. అంటే నీ ప్రయత్నము దానితో నువ్వు చేసే ప్రయోగ ప్రవర్తనలన్నీ కూడా నిన్ను మోసం చేస్తున్నాయి, దుఃఖాల పాలు చేస్తున్నాయి, దోషమైన ప్రయత్నానికి నిన్ను ప్రేరేపణ చేస్తున్నాయి. అదే సమయంలో నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకుని వాడుకుంటే ముక్తికి సోపానం అని చూపిస్తుంది. అందుకే అది దేవాలయం. దైవము తానై ఉండి దైవం కోసం వెతుకుతాడట. ఇది ఇంకా విడ్డూరం. స్వకంఠాభరణం అని చూపించారు. అన్ని ఎంత శాస్త్రం చెప్పటానికి ప్రయత్నం చేసిందో ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. సృష్టిలో ఈ వికార రూపములు ఏమిటి? అసలు వికార రూపములంటే
అవి తనను మోసం చేసే వికార రూపంలా తన అంగములు తన ప్రవర్తన చేతి తాను ఉద్ధరింపబడటానికి ఉన్నాయా అని చూపించినప్పుడు ఆత్మనః ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్భ్య పృథివీ పృథివ్యామౌషధ ఓషధీభ్య అన్నం అన్నాత్ పురుష. ఇప్పుడు ఈ పురుషుడు అనే వాడు వచ్చే వరకు కూడా అక్కడ ఏం చూపించారు? క్రమాన్ని ఆత్మనః సంభూత అంటే ఒక్కటి అర్థం చేసుకోండి, దృశ్య రూప జగత్తంతా మనకు కనిపించే దేనివల్ల? దర్శన రూపమైన ఆధార రూపం నీలో ఉంది గనుక నీ దర్శనం నుండి దృశ్యం పుడుతోంది, నీ దర్శనం కొరకు పుడుతోంది. నీ దర్శనం నుండే నీ దర్శనం కొరకు పుడుతుంది కానీ దృశ్యము నిన్ను మోసం చేయటానికి లేదు. ఇది స్పష్టంగా గుర్తించాలి ముందు మనం. ఎందుకంటే ఈ లోకాన్ని నిందిస్తున్నప్పుడు దీనికి ప్రతిగా దాని ఉన్నత స్వరూపాన్ని చూపించాలి. కేవలం తిట్టి ఊరుకుంటే కాదు కదా. తిట్టి ఊరుకుంటే వాడు ఎందుకు ఒప్పుకుంటాడు? నువ్వు తిడితే ఒప్పుకుంటానా అంటాడు. కాకుండా నీ ఉన్నత స్వరూపాన్ని నీకు చూపిస్తే వాళ్ళ ఈ దోషం నుండి వాళ్ళని తప్పించి వాళ్ళని రక్షించిన వాళ్ళం అవుతాం. అందుకే జ్ఞానుల తపన అది. ఇక్కడ శ్రీకృష్ణానంద మఠంలో స్వామివారు చాలా చక్కగా ఈ పెళ్ళంటే అర్థం చేసుకుందాం దాంట్లో చివర్లో ఒక పట్టిక వేశారు. ఆ పట్టికలో 18 అంశములు ఉన్నాయి. ఈ అంశములు నీకుంటే పెళ్లి చేసుకోలేకపోతే చేసుకోవద్దన్నారు అంతే. ఈ అర్హతలు పెళ్లి చేసుకోవడానికి కొన్ని అర్హతలను చూపించి ఇవి ఉంటే నువ్వు అర్హుడి పెళ్లి చేసుకోవడానికి. ఇంక ఇది చదువుకొని ఎవరైనా ఇది చదువుకొని పెళ్లి చేసుకోవచ్చో లేదో ఆలోచించుకోవాలి. పెళ్ళంటే బొమ్మలాట కాదు, బొమ్మల పెళ్లి చేసినట్టు కాదు. చేసేసుకొని పిల్లల్ని పుట్టించి లోకం మీద పారేసి లోకం మీద వదిలేసి లోకాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ ఏడుస్తూ నిందిస్తూ నంగనాచుల ఓలే అని రాశారు కింద బోర్డులో. ఈరోజు తల్లిదండ్రి ఏం చేస్తున్నారట అంటే నంగనాచులాగా మా పిల్లలు మా మాట వినటం లేదు, మా పిల్లలు చెడిపోతున్నారు అని మాట్లాడుతున్నారట. దానికి గురుదేవుల వ్యాఖ్యానం ఏమిటి? నువ్వు కన్నది ఎట్లాగో వాళ్ళని ఏ కామావేశంతో కన్నావో వాడికి ఆ కామ బుద్ధులు ఉంటాయా, మంచి బుద్ధులు ఉంటాయా? కనేటప్పుడు తల్లిదండ్రులు ఒక గొప్ప విశేషాన్ని గుర్తించాలి. నీకు మంచి పిల్లవాడు కావాలంటే ఆ గుణాలన్నిటినీ నువ్వు అభ్యాసం చేసి సాధన చేసి తపస్సు చేసి అప్పుడు కొడుకును గాని కూతురును గాని పిల్లల్ని కాని అప్పుడు శిశువుని కనటానికి నువ్వు అధికార కారణమని ఎట్లాగైతే అధ్యాత్మ విద్యకు చూపించారో సృష్టిలో పుత్రోత్పాదన కూడా అధికార కారణం ఉంది. ఎవడు పడితే వాడు పిల్లల్ని కనటానికి అధికారి కాదు, పశువు కాదు. నువ్వు పుట్టించేది మనిషికి తెలివి అన్న అంశం ఉంది. వాడు ముక్తి కోసం వచ్చేవాడు. అటువంటి మనిషిని పుట్టించేటప్పుడు ఎట్లా ఉండాలి? అధికార కారణం ఉండాలి. ఉండేప్పుడు ఏం చేయాలి? తపస్సు చేయాలి. స్త్రీ పురుషులు ఇరువురు కూడా. ఇంకొకటి కూడా మన సనాతన సంప్రదాయంలో ఈ ఎట్లాగైతే జాతక కర్మలు ఉంటాయో ఆ కర్మల్లో సంస్కారాలు 16 సంస్కారాలు చూపించారు. ఆ సంస్కారాల్లో గర్భాధాన సంస్కారం కూడా ఒకటి. గర్భాధాన సమయంలో కూడా పూజ చేసి వాళ్ళని పవిత్రంగా ఆ కార్యానికి ప్రేరేపణ చేస్తారు. అది పవిత్ర కార్యంగా చేయించే ఒక శాస్త్రం మనకు చూపించబడింది. ఎందుకు చూపించారు? దానికి కూడా పూజలు ఏమిటి? చండాలంగా ఈ కాలం ఫ్యాషన్ మనుషులకు అది ఉండదు. అందరి ముందు అట్లా చేయొద్దు, ఎట్లట్లాగో ఉంటుందట. ఎట్లట్లాగో కాదు, అది నిన్ను పవిత్ర కార్యంగా చూపించటానికి చేసిన ఒక తంతు. ఎందుకు? ధర్మ శిశువును కనటానికి నీకు అర్హతనిచ్చింది. ఒక్కడు ధర్మ శిశువు కావాలి. నువ్వు కానీ ఆ ధర్మ శిశువు ధర్మానికి రక్షకుడై ఉండాలి. ఏమిటి ఆ ధర్మం సృష్టిలో అంటే ఈ సామాజిక ధర్మాలుగా చూపించింది. సృష్టి రహస్యాన్నంతటినీ గుర్తించగలిగే తేజోవంతుడైన స్వరూపాన్ని నువ్వు కనబోతున్నావు. ముందు తల్లి కనబోయేది ఒక భౌతిక స్వరూపం కాదు అని గుర్తించాలి తల్లిదండ్రులు ఇరువురు కూడా. నీ గర్భం నుండి వచ్చేది ఒక భౌతిక స్వరూపం కాదు, వాడొక సంస్కార రూపుడు. ఆ సంస్కారాన్ని గుర్తించు, సెన్స్ చేయి. ఆ సంస్కారం నీలోకి ప్రవేశిస్తుంటే గుర్తించు. నీలోకి ప్రవేశించేటప్పుడు జీవుడు అభౌతిక రూపంలో ఉన్నాడు. అభౌతిక రూపంలో ఉన్నవాడు నీ వీర్యకణాన్ని ఆశ్రయించి వాడు ఒక భౌతిక రూపంలో తనను తాను ఆపాదన చేసుకున్నాడు. ఎందుకు? దేహం కోసం. అంతకుముందు జీవుడి స్వరూపం ఏమిటండి? ఏ రూపంలో ఉన్నాడు వాడు?
వాడికి రూపం లేదు, అభౌతిక రూపుడు. ఆ అభౌతిక రూపుడు ఎంత శ్రమ కోర్చి, ఎంత కష్టపడి ఆ సంస్కారాన్నంతా వెచ్చించి గర్భాన్ని ఎంచుకుంటున్నాడు. తల్లిదండ్రులు, సంస్కారవంతులైన తల్లిదండ్రులు దొరకాలని వెతుక్కుంటున్నాడు. వాడు వెతుక్కొని వాడి సంస్కారాన్ని ఫ్రీక్వెన్సీకి ఏది మ్యాచ్ అయితే ఆ ఫ్రీక్వెన్సీకి చేరతాడు. ఏం చేస్తాడు మరి? ఎంచుకొని నీలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే గర్భాధానానికి 3 నెలల ముందు పురుషుడి దేహంలోకి వస్తుంది ఆ జీవం. అంటే 3 నెలల ముందు నుండే తపస్సు చేయాలి తండ్రి. బ్రాహ్మణుల్లో ఎట్లా ఉంటుంది? బ్రాహ్మణులు ఎవరైనా సరే ఉపనయనం చేసే వాళ్ళలో ఎట్లా ఉంటుంది? కొడుకుకు ఉపనయనం చేసే ముందు సంధ్యావందనం చేయని తండ్రి అయితే గనుక తాను ఉపనయనం చేయటానికి 3 నెలల ముందు నుండే సంధ్యావందనం చేసి గాయత్రి మంత్రాన్ని కొన్ని వేల సార్లు జపం చేయిస్తారు. అప్పుడు కానీ వీడు జంధ్యం వేయటానికి అర్హుడు కాదు. ఇప్పుడు మనం చేసే తూతూ మంత్ర ఉపనయనాలు అంటారు వాటి. తూతూ మంత్రం అంటే అక్కడ ఆ తంతు అట్టహాసమే తప్ప ఇవేవి ఉండవు, పట్టి ఉండవు. తండ్రి అర్హుడు కావాలంటే, ముందు కొడుకుకి ఉపదేశం చేయాలంటే ముందుగానే తపస్సు చేయాలి. అట్లాగే ఇట్లాగో కనే ముందు కూడా ఈ 16 షోడశ సంస్కారాలలో అన్నిట్లో కూడా తపస్సు చేయాలి తల్లిదండ్రులు. అందులో మొట్టమొదటిది గర్భాధాన సంస్కారం. అప్పుడు 3 నెలల ముందుగానే ఆ తండ్రి మంచి సంస్కారాన్ని అలవర్చుకొని ఎటువంటి చిత్తాన్ని నిలుపుతాడో ఆ చిత్తానికి తగిన సంస్కారం ఉన్న ఆ జీవుడే ప్రవేశిస్తాడు. ఈరోజు వాపోవద్దు, మా పిల్లలు మా మాట వినరని. ఎందుకు వింటారు? నువ్వు చేసిన కర్మ, నువ్వు చేసిన ట్రైనింగ్ అనాలి దాన్ని. ఈరోజు పిల్లల్ని నిందించడానికి అర్హత లేదు మనకి, తల్లిదండ్రులే దానికి కారణం. పసిపిల్లవాడని ఏమని నిందిస్తాం? వాడు చేసిన దోషానికి ఏమని తిట్టాలి? ఇట్లాగే అడిగాడు ఒక ప్రిన్సిపల్. వాడిని ఏమని తిట్టాలో నాకు తెలియలేదు. ఏమని తిడతారండి? బూతు సినిమాలు చూస్తుంటే పిల్లవాడిని తిట్టడానికైనా వస్తుందా మనకి? అంత పసివాడు ఆ పని చేస్తుంటే ఎవరిని తిట్టాలి? తల్లిదండ్రులనే కదా. అందుకే తల్లిదండ్రులు తపస్సు చేయాలి. ఎందుకు? సృష్టి కార్యం అది. అది కూడా ఒకేసారి శాస్త్రం ఒప్పుకున్నది. ధర్మ శిశువుని కావాలని శిశువు కోసమే సమాగమం, కానీ అక్కడ కామం కోసం సమాగమం కాదు. ఇప్పుడు 3 నెలల ముందు ఆ జీవుడు ఆ తండ్రి గర్భంలోకి వచ్చి 40 రక్త కణాలకు ఒక వీర్య కణం తయారవుతుందట. తల్లికి ఎట్లాగో 7 రక్త కణములకు ఒక్క పాల చుక్క స్తనంలో చేపుతుంది, ఎట్లాగో తండ్రికి కూడా వీర్య కణం రావాలంటే 40 రక్త కణాలు కావాలంటే ఎంత తేజస్సు పోతుంది, ఎంత శక్తి పోతుందో ఒకసారి ఆలోచించండి దేహంలో. అటువంటివి కొన్ని బిలియన్ల వీర్య కణాలు ఉత్పత్తి అవుతాయి. వాటిని సమాగమంలో గర్భ ఆదానం చేసేటప్పుడు అంటే ఎట్లాగో దీనికి కూడా ఒక గొప్ప ప్రక్రియను చూపించారు ఈ పుస్తకంలో. దానం చేయటం అంటే భిక్ష వేయటానికి దానం చేయటానికి తేడా ఉంటుంది. భిక్ష ఎట్లా వేస్తాము? వాడు యాచకుడు, మనం వేస్తున్నాం. కానీ దానము మన ప్రీతిపూర్వకంగా మనం ఇచ్చేది. దాన ప్రతిగ్రహీతకు నమస్కరించి ఆ ప్రతిగ్రహీతకు రుణపడి అంటే ఆ గ్రాటిట్యూడ్ చూపించి ఏమని, దానం చేయటానికి నువ్వు నాకు అవకాశం ఇస్తున్నావనే ఒక వినయ భావాన్ని అక్కడ చూపించి ప్రతిగ్రహీతకు నమస్కరించి దానం చేయటం భారతీయ సంస్కృతి. భిక్ష వేరు, దానం వేరు. అయితే ఇక్కడ ఆ దానం గర్భ ఆదానం అన్నారు. దాన్ని ఇచ్చుట తీసుకొనుట ఎట్లా ఉండాలి అది. ఇక్కడ స్వామివారు ఎంత పవిత్రంగా దాన్ని చూపించారంటే, ఒక స్త్రీ శిశువుని ప్రసూతి అవుతున్నప్పుడు భూమి ఎట్లా దాన్ని తీసుకుంటుందో, భూమికి ఏమైనా కామ ప్రవృత్తి ఉంటుందా? శిశువు బయటికి వస్తుంటే భూమి దాన్ని తీసుకుంటుంది. ఆ శిశువుని తీసుకున్నప్పుడు ఎట్లాగైతే ఏ కామ ప్రవృత్తి లేకుండా నిశ్చలంగా ఉండి తీసుకుంటుందో, స్త్రీ పురుషుల గర్భాధానం అట్లా జరగాలని. అంటే ఇచ్చేవాడి కూడా స్త్రీకి నమస్కారం చేసి ఆ నమస్కారం అనే వినయాన్ని పలికించి, ఎందుకు తనేం చేస్తున్నాడో లౌకికంగా ఆలోచించిన తన వంశాన్ని ఉద్ధరించటానికి ఆ క్షేత్రాన్ని ఇవ్వబోతుంది ఆ స్త్రీ. తన వంశము అభివృద్ధి కొరకు తన వంశం కోసం ఆ క్షేత్రాన్ని వాడుకుంటున్నాడు. ఎక్కడి నుండో వచ్చి నీ గోత్రాన్ని ఉద్ధరించడానికి వచ్చింది. అటువంటి ఆ స్త్రీని గౌరవించి
నమస్కరించి ఏ కామ ప్రవృత్తి లేకుండా ఆ గర్భాన్ని అందిస్తే అప్పుడు ఆ వీర్యకణము లోపలికి వెళితే దానికి ప్రవృత్తి లేకుండా ఉంటుంది జీవుడికి. నీ కామావేశపు బాధ పీడ ఎట్లాగైతే మలమూత్రముల మధ్యలో ఆ శిశువు ఉంటాడని తల్లి గర్భంలో అంటున్నామో, తండ్రి గర్భంలో భౌతికంగా మలమూత్రముల మధ్యలో ఉంటాడు, అభౌతికంగా నీ కామావేశపు కామక్రోధ లోభ మాత్సర్యముల మధ్యలో ఉన్నాడు వాడు అభౌతికంగా. అవి లేకుండా వాడిని రక్షించు. భౌతిక ప్రక్రియను మార్చలేం, సృష్టిలో రచనని మార్చలేం, కానీ ఆ కామావేశపు ఆ బాధ పీడ జీవుడికి ఇవన్నీ అతికించుకున్నవి, బాధించేవి. ఆ పీడ వాడికి లేకుండా నువ్వు ఎప్పుడైతే ఆ గర్భాన్ని దానం చేస్తావో, ఆ స్త్రీ అంతే పవిత్రంగా దాన్ని తీసుకుంటుందో అప్పుడు సంస్కారవంతుడైన జీవుడు పుడతాడు. ఇద్దరికీ ఆ ఆవేశం ఉండకుండా. ఇక్కడ స్తన శబ్దానికి ఒక చక్కని నిర్వచనం చూపించారు. చదువుతుంటేనే ఒళ్ళు పులకరించింది. స్తనయతీతి స్తన, స్తన దేవశబ్దే, దేవశబ్దం స్తనం అంటే ప్రకాశ ప్రవర్తనలట. ముందు దీనికి కూడా స్త్రీ స్థనము పురుషుడి భోగస్థానం కాదు, అది గుర్తించాలి. దానికి కూడా వేమన గారు ఒక పద్యంలో చూపించారు. చన్ను కుడిచి పెరిగి చన్ను పట్టు, సృష్టిలోని ప్రాణికి సిగ్గేల లేదు. స్తనము మొట్టమొదటి జీవుడికి ఎప్పుడు పరిచయం? తల్లి స్తనాన్ని పట్టుకున్నప్పుడు. దానికి ఇక్కడ స్వామివారి ఒక వ్యాఖ్యానం చూస్తే ఆ పవిత్రతకు మనుషులు మొహాలను ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు, అంత పవిత్రమైన దాన్ని ఎంత అపవిత్రం చేస్తున్నాం. శిశువు తల్లి స్తనాన్ని పట్టుకుని పాలు తాగినప్పుడు ఏం చేస్తాడటంటే, తాను పాలు పితికితే వచ్చినాయి, అవి చేపినాయి, తన కోసం చేపినాయి. అప్పుడు ఆ స్త్రీకున్న కామాన్ని తీసేస్తాడు. ఆ శిశువు తల్లికి చేసే మొట్టమొదటి సేవ ఆ కామాన్ని తీసేయటం. ఎప్పుడైతే శిశువు ఆ స్తనాన్ని పట్టుకొని తాగుతాడో పాలు, తనకున్న కామం అంతా పోతుంది అందులో. ఆ శిశువుని ఆలింగనం చేసుకుంటుందో తన కామం అంతా పోయింది. ఆ కామాన్ని తీసేసి శిశువు తల్లికి మొదటి సేవ చేశాడు భౌతికంగా. ఆధ్యాత్మికంగా ఎటువంటి సేవ చేశాడంటే, పున్నాంనో నరకా త్రాయతే ఇది పుత్ర. పుత్రుడంటే పున్నామ నరకం నుండి తప్పించేవాడు. పున్నామ నరకం దేహాత్మ భావం తనకి. పుత్నామ నరకం అంటే ఏం నరకం అంటే, ఈ దేహాత్మ భావంతో పీడింపబడే జీవుడికి ఆ నరకం నుండి తప్పిస్తాడు. అభౌతికంగా దాన్ని తీసేస్తాడు. ఎందుకు? దేహాభిమానం పోతుంది స్త్రీకి. ప్రసూతి సమయంలో దేహం మీద అభిమానం ఉందా స్త్రీకి? సిగ్గు బిడియాలు ఏం లేవు, అన్ని పోయినాయి, అక్కడే వదిలేసింది. ఎటువంటి ప్రసూతి వేదనను అనుభవిస్తుంది స్త్రీ? అందుకే ప్రసూతి వైరాగ్యం అని కూడా అన్నారు. శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, పురాణ వైరాగ్యం. అంటే ఈ 3 స్థానాలలో వైరాగ్యం వస్తుంది. స్త్రీకి అంత నరకయాతనను అనుభవించి మరి ఆ బిడ్డ బయటకు వస్తున్నారు. మరి అందరు కనేస్తున్నారంటే అందరూ అనుభవిస్తున్నారు, అనుభవించే పడుతుంది. ఇప్పుడు సిజేరియన్ ఆపరేషన్ అయినా కూడా అదేమన్నా సుఖంగా ఉంటుందా? ఇదైనా క్షణికము, అదైతే తర్వాత ఎన్నో రోజుల దాకా ఆ బాధను అనుభవించాలి ఆపరేషన్ చేసుకుంటే. అక్కడ శిశువు ఏం చేస్తున్నాడు? తల్లికి ఆ కామావేశాన్ని తొలగిస్తున్నాడు. దేవశబ్దం అది. దేవశబ్దం అంటే ఇరువురికి కూడా ప్రకాశ ప్రవర్తనలను పలికించే స్థానం, తల్లికి శిశువుకి ఇద్దరికి కూడా. ఆ చేపిన పాలు ఈ అభౌతికమైన తన ప్రకాశ ప్రవర్తనలను ప్రవర్తింపజేయటానికి ఒక ఉపమానాత్మకమైన ఈ దేహం నందు స్తనం. సృష్టిలో జీవుడికి ఆహారం ఉంది. ఎక్కడి నుండి వస్తుంది అంటే, ప్రతి జీవుడు కూడా దాన్ని సంపాదించుకొని వెతుక్కొని, పశుపక్షాదులైనా సరే మనిషి అయినా సరే వెతుక్కుంటున్నాడు. కానీ పుట్టిన శిశువుకి రెడీమేడ్ ఆహారం ఎవరిచ్చారు? 5వ నెలలో స్త్రీకి గర్భం వచ్చినప్పుడు సీమంతానికి ముందు చెక్ చేస్తారు, పాలు చేపినాయా లేదా చేసి అప్పుడు సీమంతం చేస్తారు. అంటే శిశువు రావటానికి సృష్టి ఏర్పాటు చేసింది దాన్ని. ఏ శిశువుకి ఏ పాలు కావాలో అటువంటి సంస్కారం అన్ని అక్కడ పలికిస్తుంది. ఇప్పుడు స్త్రీ పురుషుల ఈ కామం వెనుక ఎంత పరమార్థం దాగిందో మనం గమనిస్తే, దీన్ని ఎట్లా చేస్తున్నాడు మనిషి? అయితే
కేవల లౌకిక దృష్టిలో ఆ వాత్సల్య బంధంలో ఏం చేసింది తల్లి? వాత్సల్యంతో నా నా అన్న ఆ వాత్సల్యంతో పాలిచ్చి వాడిని బంధించింది. ఎట్లా? వాడికి ఆ జీవుడు బయటికి రాగానే, దీన్ని కూడా వర్ణించి సైన్స్ ప్రకారంగానే ఊపిరితిత్తులు అప్పుడే కొట్టుకోవడం మొదలవుతాయి. శ్వాస పీల్చవలసిన బాధ్యత ఆ శిశువు మీదకి బయటకు వచ్చిన తర్వాత వచ్చింది కనుక అంతవరకు ఆహారము శ్వాస తల్లి గర్భంలోనే అందింది. తనకు ఆ బాధ లేదు. ఆ రెండు బయటకు వచ్చిన తర్వాత తనంతట తాను చేసుకోవాల్సినప్పుడు లోపల ఉన్న అమ్నియాటిక్ యాసిడ్స్ అవన్నీ కూడా బ్లాక్ చేస్తున్నాయి. ఆ బ్లాక్ చేస్తున్న దాన్ని ఏడ్చి నెట్టి బయటకు వచ్చాడు. ఇది చూపించింది. ఇది సైన్స్ చెప్తోంది. ఆ చూపించడంలో విజ్ఞానం ఏమిటి? అది బయటికి రాగానే ఈ ఏడుపు ఏమిటి? వాడికి తన ఉనికిని నిలపటానికి వాడి ఏడుపు. మనం ఏం చేస్తాం? తల్లి పాలు పట్టేసి వాడికి భౌతికంగా ఆ లోపం తీర్చేసింది. ఎప్పుడైతే అది జరిగిందో సర్గే సమ్మోహం యాంతి, ముందేవాడు బయటికి వస్తూనే దేహాత్మ భావం వచ్చేసింది. ఆ ఆత్మభావానికి వాత్సల్య భావం కలిపింది. ఇక వాడిని పట్టుకొని మనం బొమ్మను ఆడించినట్టు ఆడించుకుంటున్నాం. సృష్టి రహస్యాన్ని, దాని గొప్పతనాన్ని అర్థం చేసుకోమంటున్నారు. ఒక్కనాడైనా సరే పెద్దయిన వాడు నీ మాట వినటం లేదన్న తల్లిదండ్రి నువ్వేమి ఫీడింగ్ ఇచ్చావు వాడికి గర్భంలో ఉన్న రోజు? గుర్తు తెచ్చుకో. నీ విచ్చలవిడి ప్రవర్తనకి వాడు ఫలం, నీ ప్రవృత్తికి వాడు ప్రతిరూపం. 10 ఎక్కువే వస్తుంది. నీ ప్రవృత్తిని అణచడానికి నీకేం కావాలో సృష్టి అటువంటిది ఏర్పాటు చేస్తుంది. సృష్టి తల్లి స్తనమునందు ఆ పాలు ఎట్లా ఏర్పాటు చేసిందో అట్లాగే నీ ప్రవృత్తికి వాడు ఎట్లా, నీ పున్నామ నరకాన్ని తప్పించడానికి నీకు ఎట్లా కావాలో అట్లా వస్తాడు వాడు. మరి శాస్త్రంలో మనకి తెలుసు, గర్భస్థ శిశువు లోపల ఉన్నవాడు వింటూ ఉంటాడు. ప్రహ్లాదుడు ఉన్నాడు, అభిమన్యుడు ఉన్నాడు. ఇట్లా మనకు కొన్ని ఉపమానాలు చూపించి అవి జరిగినాయి అని చెప్పినప్పుడు మరి ఎటువంటి ఫీడింగ్ ఇవ్వాలి? నీకేం కావాలో అది ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా. ఇవ్వకుండా ఇప్పుడు నా మాట వినటం లేదంటే ఎందుకు వింటాడు వాడు? నువ్వేం నేర్పించావు? అబద్ధం ఆడటం నేర్పించావు, వాడు అదే ఆడుతున్నాడు. మొండిగా బతకటం నేర్పించావు, మొండిగా ఏడవటం నేర్పించావు, అదే చేస్తున్నాడు వాడు. ఈర్ష అసూయలు నేర్పించావు, అదే చేస్తున్నాడు వాడు. ఇప్పుడు స్తనం అంటే ఇక్కడ ఏం చూపించారు? దేవశబ్దం. అంటే కామం అనే కుత్సితం నుండి తల్లిని రక్షించుట పుత్రుడు మొట్టమొదట చేసే సేవ. ఈ స్తనమునందు పాలు చేపుట, దాన్ని పవిత్రంగా చూడటం. పురుషుడికి స్త్రీ యొక్క స్తనం చూస్తే మాతృత్వం గుర్తు రావాలి. ఎందుకు? మొట్టమొదటి స్తనం పట్టుకుంది తల్లి స్తనం, భార్యది కాదు. భార్య స్థనం తనకు భోగస్థానం కాదని గౌరవించాలి పురుషుడు. ఇరువురికి వర్తిస్తుంది. స్త్రీకి కూడా ఆ కోరిక ఉండకూడదు. అప్పుడు దాని యొక్క దేవశబ్దం అంటే ఏ ప్రకాశ ప్రవర్తనను పలికించుటకు స్థానంగా అది ఏర్పాటయిందో దేహంలో, దాని గొప్పతనం చూపిస్తుంది. ఉపస్థ ఇంద్రియం అంటే కూడా భోగం కోసం కాదు, కామం కోసం కాదు. ఉపస్థ అంటే ఉపలక్షణేన స్థిరో భవతి తిష్టతి. అంటే నిరంతర ప్రవర్తన ప్రాప్తి ఎరుకలుగా దాన్ని రక్షించుకోవటానికి ఒక స్థిరమైన స్థానం ఉపస్థేంద్రియం. కర్మేంద్రియాలలో ఉపస్థేంద్రియం కూడా ఒకటి చూపించారు, పాయు ఉపస్థలు అని. ఉపస్థేంద్రియాన్ని కేవలము భోగం కోసము, కామం తీర్చుకోవటం కోసం కాదది. తన నిరంతర ప్రవర్తన ప్రాప్తి ఎరుకగా తనకు లోపల ఒక ఆధ్యాత్మిక స్ఫురణ ఉంది. ఆ స్ఫురణని రక్షించుకునే స్థానం అది. అందుకే బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్యలాభ అన్నారు యోగ సూత్రాలు. బ్రహ్మచర్య ప్రతిష్ఠ యందు వీర్యలాభం అంటే తేజస్సు, వీర్యం అంటే తేజస్సు. తనకి ఆ తేజస్సును పొందుతాడు. ఎప్పుడైతే ఈ కామావేశంలో దాన్ని తొలగించుకుంటున్నాడో తన తేజస్సు అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఆ తేజస్సు బయటికి పోకుండా బ్రహ్మచర్యమునందు అంటే తన నిరంతర ప్రవర్తనను రక్షించుకునే అభ్యాసమునందు సాధకుడిగా ఉండి దాన్ని నిలుపుకోవాలి. అథవా సాంసారిక ఈ ప్రక్రియకు, పుత్రోత్పాదన ప్రక్రియకు గృహస్థాశ్రమాన్ని ఎంచుకున్నవాడు ధర్మంగా శిశువును కనాలి. ధర్మ శిశువులు కావాలి లోకానికి, కామ శిశువులు కారు.
నాభి అంటే కూడా గరిమనాభికి కూడా ఇక్కడ మంచి నిర్వచనం చూపించారు. నాభి అంటే దేహము యొక్క భారంను గ్రహించి వ్యక్తం చేయనది గరిమస్థానం. అంటే నాభి బొడ్డు అనేది దేహమునకు సెంటర్, అది దాన్ని బ్యాలెన్స్ చేసే స్థానం అంటున్నారు. అంటే పైన ఊర్ధ్వలోకాలు, కింద అధోలోకాలు, ఈ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేయటానికి మధ్యలున్న స్థానము గరిమనాభి. గరిమ నాభి శబ్దానికి ఏమిటంటే గృ నిగరణే ధాతువు, నహ బంధనే ధాతు. తన గ్రాహ్యము వ్యక్తీకరణలను అక్కడ నిలిపి దేహాన్ని బ్యాలెన్స్ చేయటానికి ఒక స్థానము, దాన్ని బంధించింది నాభి. స్త్రీ యొక్క నాభి కూడా అదే. స్త్రీ యొక్క నాభికి విశిష్టత ఏమిటి భౌతికంగా అంటే, స్త్రీ యొక్క నాభి ద్వారానే అంబలికల్ కార్డ్ ద్వారా లోపల ఉన్న శిశువుకి కనెక్షన్. తను తింటున్న ఆహారం గాని మిగతా ఏదైనా పౌష్టికం అంతా కూడా ఆ నాభిలోని అంబలికల్ కార్డ్ ద్వారా వెళుతుంది. ప్రసూతి సమయంలో దాన్ని కత్తిరించి నాభి నుండి వేరు చేస్తారు. మావికి, ఏ మావిలో చుట్టబడి ఉన్నాడో శిశువు, ఆ మావికి అంబలికల్ కార్డ్ కనెక్ట్ అయి ఉంది. ఇది స్త్రీ యొక్క నాభి యొక్క విశిష్టత. దాన్ని ఏం చూస్తున్నాడు? దాన్ని ఒక భోగ వస్తువుగా చూస్తున్నాడు మనిషి. భోగస్థానం, కామాకర్షణకు మూలస్థానం. ఇంకా కొన్ని మన పుస్తకాల్లో స్వామివారు రాసిన వ్యాఖ్యానం చూస్తే బాధగా తలదించుకోవాలి. ఏమిటంటే అధ్యాత్మ విద్యకు శ్రవణానికి వస్తున్న వాళ్ళు కూడా, ఒక మహాత్ముడు జ్ఞాని దగ్గరకు వస్తున్న స్త్రీలు కూడా నాభిని స్తనమును కప్పుకొని నీట్గా రావాలన్న దృష్టి కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు వస్తారు. అథవా కప్పుకున్న ఎట్లా ఉంటుంది, మాటి మాటికి సవరించుకోవాలి. సవరించుకుంటుంటే దృష్టి దాని మీదకి పోతుందా, ఎట్లా ఉంటుంది అది కూడా తెలియదు. పూర్వము ఇంట్లో ఉన్న మావలు ఉంటారు కదా, అత్తగారు మావగారు ముందు కూడా వాళ్ళు విచ్చలవిడిగా తిరగరు. ఇప్పుడు లోకమంతా విచ్చలవిడిగా, రోడ్డు మీద విచ్చలవిడిగా. మరి అది ఆకర్షణ స్థానం అయినప్పుడు దాన్ని ఎక్స్పోజ్ చేసినప్పుడు ఎట్లా ఉంటుంది? మరి ఆ ఆకర్షణ నుండి వాడు వెన తిరగాలంటే, నేనేమో చూపిస్తాను, నువ్వు మాత్రం ఆకర్షణ పడకు అంటే ఎందుకు చూపించాలి? ఎగ్జిబిషన్ ఎందుకు? ఇప్పుడు స్త్రీ యొక్క కటి ప్రదేశం గాని నాభి ప్రదేశం గాని పురుషుడికి తప్ప ఇంకొక వాడికి కనిపించకూడదు. ఎందుకు? అక్కడ నాభి స్థానం నుండి అధోలోకాలు మొదలవుతాయి. ఈ ప్రక్రియను అర్థం చేసుకుని, తన దేహ నిర్మాణం యొక్క పవిత్రతను అర్థం చేసుకుని మనుషులు ప్రవర్తిస్తే ఇట్లా ఎందుకుంటుంది కామం అంతా లోకంలో? తన దేహం ఎంత పవిత్రంగా నిర్మాణం చేయబడింది. ఆ గరిమనాభి నుండి ఎప్పుడైతే ఈ భౌతికంగా, ఇది ఒక ఉపమానం, భౌతిక ఉపమానం అంటే నాభి నుండి ఆహారాన్ని అందించటం అనేది ఒక ఉపమానాత్మకం. అప్పటిదాకా తల్లి తినే మొదటి ముద్ద అంటారు. ఆ మొదటి ముద్ద కూడా సాత్వికమైన ఆహారం తింటే వాడికి ఆ మంట లేకుండా వాడి దానికి నేరుగా వెళుతుంది గర్భంలో ఉన్న. అది ఒక భౌతిక ఉపమానం. అట్లాగే ప్రతి గ్రహింపు గర్భస్థ శిశువుకు అందుతుంది. అది అభౌతికమైన నాభి లక్షణం. అంటే ఆ బ్యాలెన్స్ స్థానం అంటున్నారు. ఇప్పుడు గర్భనాభి అంటే గృ నిగరణే ధాతువు చేత ఏం చెప్పారు? గ్రహింపు వ్యక్తీకరణలు, దాన్ని బంధించేది నాభి, గరిమనాభి అయింది. ఇది భౌతిక ఉపమానం. భౌతికంగా మనకు ప్రక్రియలో కనిపిస్తుంది. అభౌతికంగా ఆ శిశువుకు తానే గ్రహింపు వ్యక్తీకరణను అందిస్తుందో అది అభౌతిక గరిమనాభి. ఏం అందించగలదంటే, నువ్వు సంస్కారాన్ని ప్యాక్ చేసిస్తే ఆ ప్యాక్ వాడికి అందుతుంది. ఈరోజు జీవుడిగా వాడిని ప్రతిష్ఠ చేయాలి అంటే గర్భంలోనే మొదలు కావాలి. ఇప్పటికి కూడా నార్త్ ఇండియాలో చాలా మంది గర్భిణీ స్త్రీలు రామాయణ పారాయణం చేస్తుంటారు. వాళ్ళకి రామాయణం భాగవతం చదవటం, పారాయణాలు ఎక్కువగా ఉంటాయి. కథ, రామకథ అంటారు. అటువంటి సంస్కృతి భారతదేశంలో ఏనాటి నుండో ఉంది. ఇప్పుడేమో అంటే వాళ్ళని ఏం చేస్తారు, సీమంతం తర్వాత పొలిమేర దాటనివ్వకుండా ఇంట్లోనే ఉండి, వాళ్ళు అదంతా కూడా సేఫ్టీ కోసమే కదా చేస్తే. ఇప్పుడు ఏమంటున్నారు, మమ్మల్ని బంధించారు, మమ్మల్ని అది చేశారు, మమ్మల్ని ఇది చేశారని విచ్చలవిడ రోడ్డు మీద తిరుగుతారంటారు. నిన్ను బంధించారా?
సినిమా థియేటర్ నుండి నేరుగా డెలివరీకి వెళ్ళిపోయే వాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు. ఆ సినిమాలో చూపించిన కుళ్ళు, కుతంత్రము, ఫైటింగ్ అవన్నీ వీడికి రావా? అప్పటికే వాడు డిజిటల్ సౌండ్ కి చచ్చుంటాడు లోకంలో, బయట లోపల గర్భంలో భయపడి ఆ శబ్దాలకి. అసలు భగవంతుణ్ణి పరిచయం చేసేది మొట్టమొదటి తల్లి. దైవము తనలోనే ఉన్నాడని పరిచయం చేసేది తల్లి. తల్లి అందుకే ప్రథమ గురువు. తల్లిని ఎట్లా అనుసరిస్తాడంటే, కొన్ని ఆ గర్భంలో తను పెరిగాడు కనుక కొన్ని రిఫ్లెక్సెస్ ఉంటాయి, స్పందనలు ఉంటాయి. ఆ బిడ్డకి పెద్ద అయిన తర్వాత కూడా, ఆ దేహం బయటికి వచ్చేసిన తర్వాత కూడా తల్లికి బిడ్డకి మధ్యలో స్పందనలు ఉంటాయి. ఆ స్పందనలు ఎందుకున్నాయంటే 9 నెలలు ఆ గర్భంలో ఉన్నాడు కనుక. తల్లి తలుచుకుంటే వాడిని పూర్ణ సంస్కారవంతుణ్ణి చేయగలరు. అటువంటి పాలు చేపాలి తల్లికి. సైన్స్ ప్రకారంగా పాలు చేపుతాయి, అవి చాలా అవసరం దేహానికి, భౌతికంగా ఇమ్యూనిటీకి. కానీ అంతకంటే గొప్పగా ఆధ్యాత్మికంగా పోలిస్తే ఎటువంటి సంస్కారవంతమైన పాలు నువ్వు ఇస్తున్నావు? ఆ స్తనము ఏ పాలనిస్తుంది? అదెంత ముఖ్యమో ఆ తర్వాత కూడా పాలు తాగటం మానేసినా సరే తల్లే వంట చేసి పెడుతుంది పిల్లలకి. ఎటువంటి ఆహారాన్ని నువ్వు ఇస్తున్నావో, ఏ చిత్తంతో నువ్వు వండుతున్నావో ఆ వంటకు అంత ప్రభావం వాడి మనస్సు మీద ఉంటుంది. తినే ఆహారంలో స్థూల భాగము దేహం అవుతుంది, సూక్ష్మ భాగము మనస్సు అవుతుందని ఇదివరకు మనం మననం అది చేసాం ఛాందోగ్యోపనిషత్తులో మంత్రం ఆధారంగా. సూక్ష్మ భాగం మనస్సు అవుతుంది. ఆ మనస్సే వాడి గ్రహింపులన్నిటికీ ఆధార స్థానం అవుతుంది. ఎటువంటి ఆధారాన్ని ఇస్తున్నావు నువ్వు? స్థానం అంటే ఏమనుకుంటున్నారు? మాంసము వసకు వికార రూపం అని చెప్పాం. వస అంటే మాంసం అంటే కూడా అవి భౌతికంగా వాటి మీద వైరాగ్యం రావటానికి వాటిని చీము నెత్తురులు అని చూపించినప్పటికీ కూడా అన్ని కూడా ఆధ్యాత్మిక ధారణతోనే ఉన్నాయి. ఇక్కడ ఎట్లాగో త్వక్ శబ్దానికి త్వచ అంటే మన ఈ తోలు, దీనికి త్వక్ అని పేరు. దానికి ఏమంటున్నారు? త్వచ సంవరణే ధాతు. అది ఏం చేస్తుందంటే, సంవరణం అంటే ఆచ్ఛాదన చేసి లోపంలో ఉన్న వాటినన్నింటినీ ప్యాక్ చేసింది. కానీ దేన్ని ఇది భౌతికం. అభౌతికంగా ఏం చేసింది? తన అధిష్టాన ఆధ్యాత్మిక స్ఫురణ ఏదుందో దాన్ని పట్టి పెట్టింది, సంవరణం చేసింది, ఆవరణ వేసింది దానికి. అంటే తన పరిధి దాటి వెళ్లకుండా. ఎందుకు? ఆధ్యాత్మిక స్వరూపుడైన తాను తన ఇంద్రియముల ప్రయోగంతో బయటికి వెళ్ళిపోతున్నాడు. అది దాటి వెళ్లకుండా రక్షించే త్వక్ అనే అంశంతో నీ దేహం ఆచ్ఛాదన చేయబడింది. బాహ్య దృష్టి, స్థూల దృష్టి రాకుండా ఏ ఆధ్యాత్మిక అంశములతో ఈ దేహం పలికింపబడిందో ఒక్కొక్క కణములో దాన్ని రక్షించడానికి ఈ చర్మం ఒక ఆధారం. తర్వాత ఏమంటున్నారు? మాంసం మన జ్ఞానే ధాతు. మాంసమునకు జ్ఞానమునకు ఏమిటండి పొంతన? మాంసమునకు మన జ్ఞానే ధాతువు అంటున్నారు. ఏమిటి? భౌతికంగా మనకేం విలువ తెలియటం లేదు దాని గురించి. కానీ ఎంత గొప్ప విశేషం అంటే, నువ్వు తిన్న ఆహారమే సప్తధాతువులు అవుతున్నప్పుడు ఆ ఆహారంలో నువ్వేం తింటున్నావు? నువ్వు చెప్పే కార్బోహైడ్రేట్స్, మినరల్స్, విటమిన్స్ ఇవి కాదు నువ్వు తినేవి. దాని వెనుక ఎరుక, జ్ఞానం అనే ఒక ఎరుకతో తింటున్నావు నువ్వు వాటిని. అందుకే ఏ సాధనానుష్ఠానంగా, కర్మానుష్ఠానంగా వంట చేసుకొని తినటం అనేది నియమింపబడింది. ఎందుకంటే దాని లోపల ఉన్న మన జ్ఞానే ధాతువే మాంసం అవుతోంది. ఏం చేస్తుంది? నీ అధిష్టాన ఆధ్యాత్మిక స్మృతిని రక్షిస్తోంది అది జ్ఞానం అనే ఎరుక రూపంలో. అంటే లోపల ధారణ చేసి నిలుపుతోంది. అది నీ మాంసం. అటువంటి మాంసము పశుపక్షాదులకు ఉంటుందా? లేదు. మనిషికి మాత్రమే ఈ మనస్సు చేత మనుగడ ఉంది గనుక ఆ మనస్సు మన జ్ఞానే అనే ఆ ఎరుక తనకే ఉంది. అటువంటిది ఆ కణముల్లోంచి వచ్చేదాన్ని నువ్వు ఎట్లా తిని దానికి పోషణగా ఇవ్వగలుగుతావు? కోడి కణములు నీకెట్లా వస్తే, కోడి చేష్టలు రాకపోతే? తెలంగాణలో ఒక ఉత్పదం ఉంటుంది, కోడి దిమాక్ అంటారు. అంటే కోడి మెదడని అర్థం. తెలివిలేని వాడిని కోడి దిమాక్ అని తిడతారు. ఇప్పుడు ఎటువంటి కణములు ఉన్నాయి అక్కడ? మాంసం అంటే అంత గొప్పది.
సప్తధాతువులు కూడా అటువంటి. రుధిరం అంటే ఆవరణే ధాతు. రుధిరం అంటే రక్తం ఏం చేస్తుంది, ఒక ఆవరణ లోపల తిరుగుతుంది, అది నాడుల్లో తిరుగుతోంది, అది రక్తనాళాల్లో తిరుగుతోంది, అది బయటికి రావటం లేదు. వచ్చినా ఎట్లా ఉంది, ఎక్కడైనా చిన్న మనకు గాయం అయితే రక్తం బయటికి వస్తే అది కోయాగులేటర్ అంటే అక్కడక్కడే గడ్డగట్టిపోతుంది. బయటికి అది రావటానికి వీలు లేకుండా లోపల ఎట్లా రక్షింపబడుతుందో ఆ ఉపమానం ఏమిటి, తన అధిష్టాన ఆధ్యాత్మిక స్మృతిని ధారణ చేసి నిలుపుతోంది అక్కడ. అది నాడుల్లో తిరుగుతూ శుద్ధమైన రక్తం అంతా దేహమంతా పంపిణీ అయ్యేటట్లు, అశుద్ధమైన రక్తం బయటికి వెళ్ళిపోయేటట్లు, దాని నుండి అశుద్ధమైన వాయువులు వెళ్ళిపోయేటట్లు ఈ భౌతిక వ్యవస్థ ఎట్లాగుందో, నీ గ్రహింపు అనే దాంట్లో నువ్వేవేవి తీసుకుంటున్నావో వాటిని శుద్ధి చేసి ఎప్పటికప్పుడు ఆవరణ వేసి తిరుగుతోంది. రంజరాగే ధాతు. రక్త శబ్దానికి, రుధిర శబ్దానికి రుధిర్ ఆవరణే ధాతు. నీ ప్రీతిని ఆవరణలో నిలుపుతోంది, బయటికి వెళ్ళనివ్వకుండా, అంటే బాహ్య దృష్టి రానివ్వకుండా చేస్తుంది. ఇది అభౌతికమైన రుధిర లక్షణం తనకి. తర్వాత అస్థి, అసుక్షేపణే ధాతు. క్షేపణం అంటే ప్రేరణ. ఎటువంటి ప్రేరణనిస్తుంది లోపల, జీవభావపు ప్రేరణ వచ్చేటట్లు కాకుండా తన స్మృతి యొక్క ప్రేరణ వచ్చేటట్లు కాపాడుతుంది అస్థి లక్షణం తనకి. ఈ దేహము పాంచభౌతిక నిర్మాణం అయినప్పుడు, పంచమహాభూతాలు ఆత్మ నుండి వచ్చినప్పుడు ఎటువంటి అంశంలో ఉంటాయి అవన్నీ కూడా? ఆత్మ నుండి వచ్చిన వాడు ఆత్మ అంశంతోనే ఉంటుందా లేదా? దాన్ని రక్షించే ప్రయత్నం చేస్తుందా? నువ్వు కల్పించుకునే ఈ లౌకిక దృష్టి అంశం రాణిస్తుందా? రానివ్వదు. నీ దేహం అది రానివ్వదు. దేహం అంత చక్కగా డిజైన్ చేయబడింది దానికోసం. మేధస్ అంటే నీ మీద స్నేహనే ధాతు. స్నేహం అంటే కలిసి ఉండుట, కూడి ఉండుట. స్నేహం దేని చేత కూడి ఉండేటట్లు, ఈ దేహంలో జీవుడు ప్రవర్తించినప్పటికీ తన ఆధ్యాత్మిక స్మృతితో కూడి ఉండేటట్లే గాని దేహంతో బయట చేసే చేష్టలు, భౌతిక లౌకిక చేష్టల మీదకి వెళ్లకుండా తన యందు తనకు స్నేహం కలిగించేటట్లు నిలిపేది మేధస్. వస అన్నారు. వస నివాసే ధాతు. నివాసం అంటే మనకేం తెలుస్తుంది, లోకంలో బాగా తెలిసిందే కదా. నివాసం అంటే తనకుండుటకు స్థానం, నివాసం. ఆ నివాసాన్ని ఇచ్చేది వస. ఏం చేస్తుంది ఆ నివాసం అంటే, తన సచ్చిదానంద లక్షణములను ఉండటానికి, వాటిని ధారణ చేయటానికి అక్కడ అవకాశాన్ని ఇస్తుంది. నాడి, నళబ, గంధే ధాతు. గంధయాచనే ధాతు అంటే నువ్వు నీ స్మృతినే కోరేటట్లుగా నీ నాడీ మండలం అంతా కూడా వ్యవస్థ చేయబడింది. ఇప్పుడు వీటిని కేవలం సైన్స్ ప్రకారంగా వాటి విశిష్టతలు తెలుసుకొని ఎన్నెన్నో లోపలున్నవన్నీ తెలుసుకున్నంత మాత్రం చేత ఈ ఆధ్యాత్మిక లక్షణాలను పోషిస్తున్న ఆ సప్తధాతు రూపము తెలుసుకోగలడా ఒక సైంటిస్ట్? అసలు ధాతు శబ్దానికే అర్థం ఏమిటంటే పరస్పరం భేదమైన ధర్మమును ధరించి పోషించుట. ధాతువులు అంటే, సప్తధాతువులు ఏం చేస్తున్నాయంటే పరస్పరం భేదమైన ధర్మములు ఉన్నాయట దేహంలో. ఏమిటి? ఒకటేమో స్థూల రూప ధర్మం ఉంది, ఒకటి సూక్ష్మ రూప ధర్మం ఉంది. దేహం అంటే కేవలం మనకు స్థూలంగా కనిపిస్తున్న ఈ దేహము స్థూల రూప ధర్మాన్ని, సూక్ష్మమైన ధర్మాన్ని అంటే అభౌతికమైన తన ఉనికి గ్రహింపు అనే ఒక సూక్ష్మమైన ధర్మాన్ని, రెండు ధర్మాలని కూడా వాటిని ధరించేది ధాతు. ఏం చేస్తుంది? వీటిని ధరించి పోషించి ఏం చేస్తుందంటే నీకు ఎప్పుడు కూడా ఈ దేహంలో ఉన్నంతసేపు కూడా ఈ దేహమే నేను అన్న ఆ భ్రాంతి మానసికంగా కలగాల్సిందే గాని, ఇప్పుడు దీనిలో మాట్లాడేటప్పుడు వాక్యపరంగా కూడా నాకు కాలు నొప్పిగా ఉంది అంటాడు. కాలు నొప్పిగా ఉందంటే అర్థం ఏమిటి? నేనే నొప్పిగా ఉన్నాను అంటున్నాడా, కాలికి నొప్పి అంటున్నాడా? అంటే తనకంటే వేరుగానే మాట్లాడే ఆ గ్రహింపునే ఇస్తుంది గాని తనుగా అనుకునే గ్రహింపుని ఇవ్వటం లేదు దేహం. నా ముక్కు నా కన్ను అంటాడు కానీ నేనే కన్ను నేనే ముక్కు అంటాడు ఎప్పుడైనా? అన్ని కలిపి నేను అన్నాడు కానీ నా ముక్కు, నా కన్ను, నా చెవి, నా మూతి, నా మొహము, నా వీపు అన్నీ ఇట్లాగే అంటున్నాడు. అంటే నాకంటే వేరుగా అది వేరు అనే గ్రహింపుతోనే బ్రతుకుతున్నాడు ఈ దేహంలో గాని నేను అన్న గ్రహింపుతో బ్రతకటం లేదు వాడు. కానీ గుర్తింపు లేదు దాని మీద. ఆ గుర్తింపు కోసమే దేహ నిర్మాణం. ఇప్పుడు స్త్రీ యొక్క స్తనమైనా నాభి ప్రదేశమైనా సరే
ఇవి కూడా ఒక ఆధ్యాత్మిక స్మృతిని ధరింపజేసే స్థానాలే. జీవుడికి భౌతికంగా కావలసిన ఆధ్యాత్మిక రూపాన్ని అక్కడ బంధించి ఒక జీవునికి పుత్రోత్పాదన చేస్తుంది స్త్రీ. అంత పవిత్రమైంది స్త్రీ దేహం. ఒక స్త్రీని చూస్తే, భార్యనైనా సరే చూస్తే తల్లి గుర్తుకు రావాలి ముందు. ఎందుకు? నా కొడుకుకు తల్లే కదా, అవునా కదా? నా కొడుకుకు తల్లి అంటే తల్లి ఆమె, నాకు భోగ వస్తువా? రెండు రూపాలు తనవే అయినప్పుడు, ఒక తల్లిగా కూడా తనకు ఒక రూపం ఉన్నప్పుడు, తల్లి అంటే ఎవరికైనా సరే పవిత్రమే. అంతకంటే గొప్ప పదం మాత అన్న పదం. ఆ శిశువుని కొలుస్తోంది, వాడి సంస్కారాన్ని కొలిచిస్తోంది వాడికి. ఆ గొప్ప దృష్టితో ఎప్పుడైతే ఆ స్త్రీ యొక్క స్తనమును, నాభి ప్రదేశం చూస్తాడో, తాను కూడా అంతే గొప్పగా తన దేహాన్ని గుర్తించి ఆచ్ఛాదన చేసి, వాటి వల్ల మోసపోకుండా, పురుషుడికి ఆకర్షణ కలగకుండా వాటిని ఆచ్ఛాదన చేసుకుంటుందో, అప్పుడు ఎవరైనా సరే పవిత్ర దృష్టితోనే చూస్తారు. పవిత్రత అపవిత్రత వాడి దృష్టిలోనే ఉంది అనటము మూర్ఖ వితండవాదం. ఇద్దరిలో ఉంది. ఇప్పుడు ఇక్కడ స్త్రీలను మనం ఏం సపోర్ట్ చేయటం లేదు, పురుషులని సపోర్ట్ చేయటం లేదు. ఇద్దరికి కలిపే జరుగుతోంది, ఇద్దరు కలిసే చేస్తున్నారు. సమాజం చెడిపోతుందంటే స్త్రీ చప్పట్లు కొట్టాలంటే రెండు చేతులు కలవాలా? ఒక చేతితో శబ్దం వస్తుందా? రాదెట్లాగో స్త్రీ పురుషులు ఇద్దరూ అందులో సమాన భాగస్వాములే చెడగొడుతున్నారు. ఈరోజు సమాజాన్ని రక్షించాలంటే ఇటువంటి ఒక ఉన్నతమైన తత్వాన్ని పరిచయం చేయాలి పసితనం నుండి. పసితనం నుండే ఎంత గొప్ప గొప్ప సైన్స్ లో కనుక్కున్నవన్నీ నేర్పించిస్తే వాడు నేర్చుకుంటాడా? నేర్చుకోడా? వాడికి ఏం తెలుసా పాడా? ఏవేవో లాస్ అన్ని నేర్పిస్తుంటారు, ఏవేవో సైంటిస్టులు ఏవేవో చేసి ఫెయిల్ అయినవన్నీ కూడా నేర్పిస్తుంటారు. ఏదో సైంటిస్ట్ ఒక ప్రయోగం చేస్తాడు, ఫెయిల్ అవుతాడు. అది ఎందుకు నేర్పించరు? అయినా సరే నేర్పిస్తారు. లెక్కలు నేర్పిస్తున్నారు. వాడి బుర్రకి ఇవన్నీ ముందేమన్నా తెలుసా? కష్టంగా ఉంటాయని ఊరుకుంటున్నారా? లేదు కదా. అధ్యాత్మ విద్య అంతేం కష్టం, వాడి గురించి వాడికి పరిచయం చేస్తుంది. పసితనం నుండి అధ్యాత్మ విద్యను నేర్పించాలి. వాడి గొప్పతనాన్ని వాడికి నేర్పిస్తే ఇటువంటి మోహావేశాలు ఉండవు, కామావేశాలు ఉండవు. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న అరాచకాలు ఉండవు. వావి వరుసలు లేని కామం. వార్తలు వినాలంటే అంతకంటే మహాపాపమైంది ఇంకొకటి ఉండదు, వినకూడదు. అంత కష్టతరమైన ఈ ప్రపంచాన్ని ఇప్పుడు మార్చాలంటే, ఈ లోకాన్ని మార్చాలంటే ఇంకేం చేయనక్కర్లేదు. వాడి ఔన్నత్యాన్ని వాడికి పరిచయించి, ఏ కామమే స్వరూపం అనుకుంటున్నాడో అది కాదు అని చెప్పి. నువ్వు పశువు కాదు. పశువు అయితే ఏం చేస్తుంది? దానికి ఏమన్నా దాపు ఉంటుందా? దాపక్కర్లేదు దానికి. రోడ్డు మీద అయినా ఏదైనా చేస్తుంది. గొడ్డా నువ్వు? ఇది ఫ్రీడమా? ఇది స్వేచ్ఛయా? పశుతుల్యమైన జీవితమా? విచారణ చేసుకో. అంతదానికే హిందూ ధర్మాన్ని గాని, భారతీయ సంస్కృతి గాని అదేమో అన్సివిలైజ్డ్ అని, అనాగరికం అన్నట్లు మాట్లాడటము ఈ ఫ్యాషన్ అయిపోయింది ఈరోజు. ఈ ఫ్యాషన్ మాటలు మాట్లాడద్దు, సత్యం మాట్లాడాలి. ఆ దృష్టిని పిల్లలకు అలవర్చాలి. ఇది సమాజం బాగుపడాలంటే తల్లిదండ్రిదే బాధ్యత, ఇంకెవ్వరూ బాధ్యులు కారు. ఏ పరమాత్మ వచ్చి కూడా ఈ సమాజాన్ని మార్చలేడు. ఎందుకు మారుస్తాడు? నీ లోపల నుండి మారుస్తుంటే నీకే అర్థం కాదు, ఇంకేం మార్చాలనుకుంటాడు? పసిపిల్లలకు ఫ్రాక్స్ డిజైన్ చేస్తారు, అదేదో క్లబ్ డాన్సర్కు ఉండే ఫ్రాక్ లాగా ఉంటాయి అవి. ఎందుకు వాళ్ళకి అవి? అప్పటి నుండే అవన్నీ. కనుక ఇప్పుడు ఇక్కడ చేస్తున్న సూచనని, శంకరులు అందించిన సూచనకి సమాజానికి ఇది అందించడం, అట్లా ఆకర్షితులు కాకుండా ఉండటం, చెప్పటం ఎంత ముఖ్యమో దాని ఆధ్యాత్మిక విలువను గుర్తింప చేయటం కూడా అంతే ముఖ్యం. అందుకే ఇక్కడ నారీ స్తనభర నాభీదేశం దృష్ట్వా మోహావేశం మాగా.
ఏతత్ మాంసవసాది వికారం అని చూపించి దాని మీద ఒక వైరాగ్య భావాన్ని కలిగించారు. ఆ వైరాగ్య భావానికి ఆధారమైన ఆధ్యాత్మిక విలువని గుర్తింపజేస్తే ఆ వైరాగ్య భావం యొక్క విలువను పోషించగలుగుతాడు జీవుడు. ఇది దీనికి ఈ ప్రతి ఒక్క ఈ చరణానికి కూడా మళ్ళీ భజ గోవిందం అంటే దీన్ని నిలుపటానికి ఏం కావాలి? ఇప్పుడు మనకి ఈ విలువ నిలుపటానికి కావాల్సింది గోవిందుణ్ణి భజించాలి. భజన చేయటం అంటే ఒకటే సూత్రం ఏమిటి మనకి? తన అంశమును నిలుపుట. భజ సేవాయాం ధాతు. తన ఆధ్యాత్మిక అంశమును గుర్తించి నిలుపుట గోవిందుణ్ణి భజించటం అని మననం చేశాం. చెప్పండి. నారీ స్తన భర నాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్ మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం. వారం వారం అంటే వారానికి ఒకసారి అని అర్థం కాదు. సంస్కృత భాషలో వారం అంటే మళ్ళీ 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 మనస్సు యందు చింతన చేయి అని అర్థం. ఇక్కడ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రీకరణే. ఓం తత్ సత్.